ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈ రెండు రాష్ట్రాల వాళ్ళకి ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా మ్యాథ్స్ లో లాజిక్స్ అనేటటువంటి చిన్న కాన్సెప్ట్ తో ఫ్రెండ్స్ మాక్సిమం ఈ వీడియోతోనే ఇక టెట్ కానివ్వండి, ఏసీలో కానివ్వండి, మాక్సిమం అన్ని టాపిక్స్ ని దృష్టిలో పెట్టుకొని, అంటే డిఎస్సికి ఆల్రెడీ మ్యాథ్స్ లో సిలబస్ ఉంది ఫ్రెండ్స్ టీఎస్ లో టెట్ కూడా సిలబస్ ఉంది. ఈ రెండింటిలో కామన్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని తీసుకొని మేజర్ గా ఎక్కువగా ఎగ్జామ్ లో వస్తున్నటువంటి ఆ టాపిక్స్ లో ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ ని తీసుకొని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, కొంతమంది ప్రాబ్లం ఇస్తే ఎగ్జామ్లో ఒక 1 minute చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది 30 seconds చేసే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, మరి కొంతమంది 5 to 10 seconds చేసేటటువంటి టాలెంటర్స్ ఉన్నారు, మరి కొంతమంది ఇక ప్రాబ్లమ్ని చూస్తూ 4 ఆప్షన్లను చూస్తూ కంటి చూపుతూనే అంటారు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా చూస్తూనే ఆన్సర్లు పెట్టేటటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నారు ఫ్రెండ్స్. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ వేలో అంటే 1 minute చేసే విధానం కాదు, అదేవిధంగా 30 seconds చేసే విధానం కాదు, వెంటనే కన్ఫ్యూజ్ లేకుండా ఎగ్జామ్లో ప్రాబ్లం చూడగానే సిస్టమ్ ముందు కూర్చొని వెంటనే ఫటాఫట్ చేసేటటువంటి లాజిక్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం, ఎందుకంటే టైం అనేది మనకి చాలా వాల్యూ కాబట్టి ఏది పడితే అది చెప్పకుండా ఫ్రెండ్స్ మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే రాము ఒక స్థలాన్ని, చూడండి ఫ్రెండ్స్ ప్రాబ్లం, రాము ఒక స్థలాన్ని 24,000 రూపాయలకు అమ్మడం ద్వారా 20% లాభం పొందెను, అయినా ఆ స్థలం యొక్క కొన్న వెల ఎంత అన్నాడు, అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు ఫ్రెండ్స్. చూడగానే చాలా మందికి దీన్ని చాలా రకాలుగా చేసేటటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు చాలా మంది యాస్పిరెంట్స్ ఉంటారు ఫ్రెండ్స్. మరి కొంతమంది జనరల్గా దీన్ని ఎలా చేస్తారంటే, నేను ఇక్కడ ప్రతిదాన్ని ఎలా చేయాలో, కొంతమంది మిత్రులు ఎలా చేస్తారు, మన విధానంలో ఎలా చేయొచ్చు అనేది ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ఈ వీడియోలో ప్రతి ప్రాబ్లమ్ని 2-3 విధాలలో, అది షార్ట్ కట్ విధానంలో ఎలా చేయాలో చేసేటటువంటి ప్రొసీజర్ను కూడా మన వేలో చాలా ఈజీగా ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడండి, కొంతమంది ఎలా చేస్తారు, ఇక్కడ కొన్న వెల అన్నాడు కాబట్టి, కాస్ట్ ప్రైస్ అన్నాడు కాబట్టి ఏం చేస్తారంటే జనరల్గా కొంతమంది ఈ కొన్న వెలకి లింక్గా ఉన్నటువంటి దాన్ని ఏంటంటే ఫ్రెండ్స్, జనరల్గా ఏదైనా ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ అనగానే మనకు సెల్లింగ్ ప్రైస్ అనేది పక్కన రాసుకుంటారు చాలామంది, అంటే కాస్ట్ ప్రైస్ అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ రాసి మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ కాస్ట్ ప్రైస్ కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే, అంటే సెల్లింగ్ ప్రైస్ నుంచి మనకు కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి ఇలా యారో వేసుకుంటారు కొంతమంది మిత్రులు చేసే విధానం ఫ్రెండ్స్. అంటే మనకు కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్కి ఇలా యారో వేసుకుంటే, అంటే డౌన్లో యారో వేసుకుంటే, నేను ఇక్కడ పైన కింద ఒక కొటేషన్ రాసా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అప్ అంటే ఏమో పైన 100 రాయాలని ఒక లాజిక్తో చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే అలా జనరల్గా 24,000 ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చాడు కాబట్టి 24,000 ఇంటూ పైన 100 రాస్తాము. ఇక్కడ మనం 100 అనే పదం వాడాం కాబట్టి, ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి డౌన్లో మనం ఇలా యారో వేస్తే అప్లో మనం 100 రాయాలనేటటువంటి లాజిక్స్తో కొంతమంది మిత్రులు చేస్తారు కాబట్టి అదొక మోడల్గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంటే 24,000 ఇంటూ 100 బై కింద 120 ఎందుకు వేస్తాను ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు 20% ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి దానికి 100 యాడ్ చేస్తాను, మన అందరికీ తెలుసు 100 + 20 120, అంటే టోటల్గా ఇక్కడ ఈక్వేషన్ ఏమైందంటే 24,000 ఇంటూ 100 బై 120 ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి పీడిఎఫ్ అనేది నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయినటువంటి నా నోట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్, అంటే ఒక్కొక్క టాపిక్లో 2-3 ప్రాబ్లం తీసుకొని ఆల్మోస్ట్ అన్ని టాపిక్లో ఉన్న ప్రతిదాన్ని కూడా మీకు ఈ వీడియోలో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక మధ్యలో మీకు కొన్ని మ్యాథ్స్కి సంబంధించినవి ఏవైతే అవసరమో వాటిని చిన్న వాటిని మనం చెప్పుకుంటూ పోతే ఇప్పుడున్న టైం వేస్ట్ కదా ఫ్రెండ్స్. మేజర్గా ఏవైతే అవసరమో వాటి మీద ఫోకస్ పెట్టినట్లయితే అందరికీ చాలా మందికి యూజ్ అవుతుంది అనేది నా ఆలోచన కాబట్టి 24,000 ఇంటూ 100 బై 120 ఫ్రెండ్స్. జనరల్గా ఏం చేస్తారు, డిఎస్సి రాస్తున్నటువంటి మిత్రులు టెట్ కానివ్వండి ఎవరైనా కట్ చేస్తూ ఉంటారు, అంటే ఇక్కడ 0 కట్ చేస్తారు ఫ్రెండ్స్, 12 టేబుల్ 12 2 24 కట్ చేస్తారు, 12 కట్ చేసి 200 ఇంటూ 10 అంటే టోటల్గా అమౌంట్ 2,000 వస్తుంది. ఇది జనరల్గా చేసేటటువంటి ప్రొసీజర్, చాలా మంది చేస్తున్నటువంటి ఇది ఫ్రెండ్స్. మరి కొంతమంది ఎలా చేస్తారంటే ప్రతిదీ చూడండి ఫ్రెండ్స్, నేను మీకు చెప్తున్నటువంటి విధానంలో ఇది 1 minute పట్టేటటువంటి లాజిక్ అనమాట. ఇంకొంతమంది ఎలా చేస్తారంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇంకొంతమంది చేసేటటువంటి ప్రొసీజర్ ఇక్కడ రాసా, నేను ప్రతిదీ కూడా ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాసా 24,000కి 20% ప్రాఫిట్ కాబట్టి 100 యాడ్ చేస్తే 120 జనరల్గా రాస్తారు. కొన్న వెల అనే దాన్ని మనం 100గా తీసుకున్నట్లయితే కాస్ట్ ప్రైస్ని మనం 100గా తీసుకుంటే 100కి ఎంత హౌ మచ్ అనేది జనరల్గా చేసేటటువంటి ఇలా కూడా కొంతమంది చేస్తారు. దీన్ని మనం 100 బై 120 ఇంటూ 24,000 అలా చేసినా ఇలా చేసినా ఈక్వేషన్ అదే వస్తుంది. బట్ కొంతమంది ఏంటంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి అలా లింక్ రాసుకొని రిలేషన్ రాసుకొని మనం ఏదైతే మనం కనుక్కోవాలనుకుంటున్నామో దానికి యారో వేసి డౌన్లో యారో వేస్తేనేమో అప్లో 100 అని, ఒకవేళ అప్లో యారో వస్తేనేమో డౌన్లో 100 అని అదొక లాజిక్తో చేస్తారు. ఇంకొంతమంది మిత్రులు ఎలా చేస్తారంటే ఇలా 24,000కి 120 అయితే 100కి ఎంత, ఇది ఒక జనరల్, ఇది కొంచెం టైము ఇంకొంచెం దానికంటే బెటర్ మెథడ్ అనుకోవచ్చు మనం. ఇది దీన్ని కట్ చేసినా కూడా మనకు 2,000 వస్తుంది. ఓకే, ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్.
ఇంకొంతమంది ఎలా చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేసేటటువంటి విధానంలో మనకే తెలుస్తుంది ఏ విధానం బెటర్, ఎలా ఈజీగా వస్తుంది. టైం అనేది ఎక్కడ టేకింగ్ కాకుండా మనం ఈజీగా చేసేటటువంటి విధానం అనేది కొన్ని చూస్తూ ఉంటేనే మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ మ్యాక్సిమం. అందుకనే అంటారు చేతితో ప్రాక్టీస్ చేస్తేనే ఈ లాజిక్స్ అనేవి మనకు వస్తాయని. ఇంకొంతమంది ఎలా చేస్తారు చూద్దాం. మరి ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమందికి మరి జనరల్గా ప్రాబ్లం చేసిన తర్వాత ఈ స్టెప్స్ అన్ని రాసిన తర్వాత నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంతమంది కటింగ్ అంటేనేమో కొట్టివేతల దగ్గర కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది నాన్ మ్యాథ్స్ యాస్పిరెంట్స్కి. మరి కొట్టివేతలు కూడా రాని సందర్భంలో ఒక టెక్నిక్ ఉందో మనందరికీ తెలుసు, దాన్ని డిజిటల్ సమ్ అంటారు. డిజిటల్ సమ్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లాజిక్ ఫ్రెండ్స్. ఇది మ్యాథ్స్కి సంబంధించిన వాళ్ళు మ్యాక్సిమం తెలుసు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, 24,000 × 100/120 ఉంది ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్లో మనకుంది, చాలా తక్కువ టైం ఉంది, కట్ చేయటం కష్టంగా ఉన్న టైంలో మ్యాక్సిమం డిజిటల్ సమ్ మీద ఎవరికైతే గ్రిప్ ఉంటుందో చాలా క్షణంలో వితిన్ సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. ఎలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిజిటల్ సమ్ అంటే నేను ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్. ఇక డిజిటల్ సమ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అక్కడ ఉన్నటువంటి నంబర్స్ అన్నింటినీ యాడ్ చేయడమే. ఇక్కడ చూడండి 24,000లో యాడ్ చేసాం అనుకున్న 2ని 4ని యాడ్ చేస్తే 6 వస్తుంది. ఇక్కడ రాస్తాను చూడండి ఫ్రెండ్స్, 6 వచ్చింది. ఇంటూ ఇక్కడ ఇంటూ పెట్టాను, ఈ ఇంటూని ఇక్కడ రాసా ఫ్రెండ్స్. 1 + 0 + 0 అంటేనేమో ఇక్కడ 1 వస్తుంది, నో డౌట్. తర్వాత ఇక్కడ 120 అన్నాడు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ 2ని 1ని యాడ్ చేస్తే ఇక్కడ ఏం వస్తుందంటే ఫ్రెండ్స్ 3 వస్తుంది. అట్లా డిజిటల్ సమ్ ఇక్కడ వరకు మనం రాయగలం ఫ్రెండ్స్. ఇది ఒక ఈజీ వే అనమాట. ఇప్పుడు ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనకు ఒక థర్డ్ టేబుల్స్ వచ్చి ఇక్కడ ఈజీగా అనమాట. 3 1 జారు 3 2 జారు అంటే మనం కట్ చేస్తే ఆన్సర్ ఇక్కడ 2 వచ్చింది. ఇది డిజిటల్ సమ్ యొక్క వాల్యూ 2 అని తెలుసు ఫ్రెండ్స్. అంటే మనకున్నటువంటి కట్ చేసే దగ్గర డైరెక్ట్గా కట్ చేసేటప్పుడు కొట్టివేతలు చేసేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాము అనేటటువంటి టైంలో, తక్కువ టైం ఉందన్న టైంలో ఈ డిజిటల్ సమ్ని కనుక అప్లై చేస్తే ఫ్రెండ్స్ ఎక్సలెంట్. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే అవ్వలేలుగా సెకండ్లలో చేయొచ్చు. ఇప్పుడు చూడండి 6 ఇంటూ అంటే 2ని 4ని యాడ్ చేస్తే 6 వచ్చింది, ఇంటూ ఈ 100ని యాడ్ చేస్తే అంటే 1 + 0 + 0 అంటే 1 వస్తుంది డినామినేటర్లో. ఈ 1 + 2 + 0 అంటేనేమో 3 రాసా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈజీగా కట్ చేస్తే 3 1 జార్ 3 2 జార్ అంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ కొట్టివేతలు పోతాయి. కొట్టివేతలు పోనటువంటి సందర్భంలో కూడా ఇంకొక లాజిక్ ఉంది డిజిటల్ సమ్లోని. అంటే డినామినేటర్లో 1 వచ్చే విధంగా మనం డిజిటల్ సమ్ని మార్చుకునే ఒక టెక్నిక్ ఉంది ఫ్రెండ్స్. అదొక్కటి నేర్చుకుంటే డిజిటల్ సమ్ చాలా ఈజీ. ఇప్పుడు 2 వచ్చింది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2 వచ్చింది. ఇప్పుడు మనకి మన ఆలోచన మొత్తం మన చూపు అనేది ఆప్షనల్కి వెళ్ళాలి. అందుకనే అంటారు ఫ్రెండ్స్, ఒకటి మ్యాచ్ చేసేటటువంటి ఆస్పిరెంట్స్ ముఖ్యంగా మనం ఆప్షనల్స్ని చూస్తూ లెక్కన చేయాలంటూ ఉంటారు ఫ్రెండ్స్. అది మనందరికీ తెలుసు. అంటే ఇప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఆప్షనల్స్లోకి వెళ్ళిపోవాలి. ఆప్షనల్స్లో ఫస్ట్ ఆప్షన్లో ఏముందంటే 100 ఉంది. మనకి డిజిటల్ సమ్ 2 రావాలి. ఎక్కడైతే 2 వస్తుందో అదే ఆన్సర్. ఇక్కడ 1000 ఉంది, 1000లో అన్నింటిని మనం యాడ్ చేసాం అనుకుని 1 వస్తుంది, కాబట్టి ఇది కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2000 ఉంది, 2000 అన్నింటిని యాడ్ చేస్తే 2 వచ్చింది. యాస్ మన ఆన్సర్ 2. అంటే అసలు దాన్ని చేయని అవసరం లేదు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డిజిటల్ సమ్ ఎక్కడైతే 3 2 0 2 వచ్చిందో అసలు ఆ టైంలో తక్కువ టైంలో, ఎందుకంటే మన కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మనకు తెలుస్తుంది టైం అనేది ఎంత వాల్యుబుల్. బయట ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మనకి అది ఇదని రకరకాలుగా అనుకుంటాం, కానీ సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు మనం ఆన్సర్లు చేస్తున్నప్పుడు టైం అనేది చాలా చాలా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు మన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు ఫ్రెండ్స్ చాలా టెన్షన్ మొదలవుతుంది. అలాంటి టైంలో ఈ టెక్నిక్స్ అనేవి డిజిటల్ సమ్ అనేది ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. ఒక డిజిటల్ సమ్మే కాదు ఫ్రెండ్స్, యూనిట్ ప్లేస్ ద్వారా డిజిటల్ సమ్ ద్వారా ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేటటువంటి లాజిక్ ఉంది, డిజిటల్ సమ్ అనేటటువంటి లాజిక్ ఉంది ఫ్రెండ్స్. పవర్స్ ఎక్స్పోనెంట్ పవర్స్ మీద ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. మరి తర్వాత బాధ్యనీయత సూత్రాల మీద ఒక లాజిక్ ఉంది, 11 టేబుల్ మీద ఒక లాజిక్ ఉంది, 3 టేబుల్ మీద ఒక లాజిక్ ఉంది. అసలు ఏమీ తెలియనప్పుడు కూడా మనం లెక్కన చేసేటటువంటి లాజిక్స్ ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ ఎవరైతే గుప్పెట్లో పెట్టుకుంటారో మ్యాథ్స్ అనేది మ్యాథ్స్ అంటే భయపడాల్సిన పని లేదు. మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా ఫ్రెండ్స్. ఎస్ ఇప్పుడు చూడండి డిజిటల్ సమ్ 2 వచ్చింది, మనకు ఆప్షన్లో 2 అనేది ఆడుందని మనకు కనిపిస్తుంది వెంటనే 2. ఇది ఒక విధానం. ఇంకా కొంతమంది ఎలా చేస్తారంటే ఫ్రెండ్స్ ఇదంతా చేయరు, అసలు లెక్కను చూస్తూనే కంటి చూపుతో ఆన్సర్ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పే కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఎలా చేస్తారు ఇక్కడ చూడండి, మీకు అది కూడా చూపిస్తాను. ఇవన్నీ చూస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే ఫ్రెండ్స్ ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ బిట్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ అంటే భయపడాల్సిన పని ఏముంది ఫ్రెండ్స్. కొంతమంది కంటి చూపుతోనే అంటే లెక్కని చూడగానే ఆప్షనల్స్లో ఉన్న 4 ఫటాఫట్ ఆన్సర్లు పెట్టేటటువంటి టాలెంటర్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. మరి వాళ్ళు ఎలా చేస్తారంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ వాళ్ళ సిస్టమ్ ముందు కూర్చోగానే కళ్ళతోనే చదువుతారు ఫ్రెండ్స్, నోటితో అలా కాకుండా. అంటే చాలా ఫాస్ట్గా సిస్టమ్ ముందు కూర్చుంటాం కాబట్టి. రాము ఒక స్థలాన్ని 24,000 రూపాయలు అమ్మడం ద్వారా 20% లాభం పొందను. అయినా ఆ స్థలం యొక్క కొన్న వేల ఎంత, వాళ్ళకి వెంటనే బల్బు వెలుగుతుంది ఫ్రెండ్స్. మన సైకాలజీలో ఉంటుందిగా ఫ్రెండ్స్, కోకిలర్ చింపాంజీ టైప్లో వాళ్ళ థాట్ వెంటనే వస్తుంది. ఇక్కడ కొన్న వేల కాస్ట్ ప్రైస్ అనగానే కాస్ట్ ప్రైస్ని ఎప్పుడైనా సరే 100% అనుకోవాలనే లాజిక్ మనందరికీ తెలుసు. ఈ 100లో ఏ టేబుల్ పోతుంది అనేది వాళ్ళకి ఆలోచన. అంటే 100లో ఉన్నటువంటి టేబుల్స్ ఏవైతే ఉన్నాయో 100లో ఏ టేబుల్ పైనా సరే అది ఖచ్చితంగా ఆప్షనల్స్లో పోతుంది అనేటటువంటి ఒక లాజిక్ అనేది వాళ్ళకి తెలుసు. మనం కూడా ప్రాక్టీస్ చేస్తే ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. అంటే 100లో ఏమేమి టేబుల్ పోతాయి అంటే జనరల్ చూడండి 5 టేబుల్ పోతుంది, 2 టేబుల్ పోతుంది, తర్వాత 4 టేబుల్ కూడా పోయిద్ది. 4 టేబుల్ అంటే ఏమో 425 జార్స్ 100 కాబట్టి అంటే 4 టేబుల్, 2 టేబుల్, 5 టేబుల్. మనకు ఉన్నటువంటి ఆప్షనల్స్లో
2 టేబుల్ కానివ్వండి, 5 టేబుల్ కానివ్వండి, 4 టేబుల్ కానివ్వండి, ఇలాంటి టేబుల్స్ పోయేటటువంటి ఆప్షన్స్ అని ఒక 2 ఉంటాయి. ఒక 2 కనీసం ఒక 2 కానీ 1 కానీ ఖచ్చితంగా పోనటువంటి ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎలిమినేషన్ ఈజీగా చేసుకోవచ్చు. అంటే మనం కనీసం 50%లోకైనా మనం రావడానికి అవకాశం ఉన్నటువంటి లాజిక్స్ ఫ్రెండ్స్. అట్లే అంటే ఇప్పుడు మరి మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ చూడండి, ఇక్కడ 1000, 2000, 3000 ఇచ్చాడు ఫ్రెండ్స్. 1000లో 2 టేబుల్ పోయింది, 5 టేబుల్ పోతుంది కాబట్టి ఇది కూడా కావచ్చు. అంటే మన ఆలోచన అన్నమాట. 2000లో పోతుంది 3 అంటే కొన్ని పోనటువంటి ఆప్షన్స్ ఉంటాయి. అందుకోసం మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ పోయే ఆప్షన్స్ ఇచ్చాను నేను. పోనటువంటి ఆప్షన్స్ కనీసం ఒకటన్నా ఉంటుంది. దాన్ని ఎలిమినేషన్ చేసుకునేటటువంటి లాజిక్స్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఏదైతే ఎగ్జామ్లో అడుగుతారో దాని ద్వారా మనం ఆప్షన్లోకి వెళ్ళేటటువంటి లాజిక్స్ అనేది కూడా కొంచెం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా ఈ ప్రాబ్లమ్ని రకరకాలైనటువంటి విధానాల్లో చేసుకోవచ్చు కాబట్టి ఇదొకటి. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఓకే మ్యాథ్స్ ఇంత ఈజీ అనేటటువంటి ఆలోచన మీకే కలగొచ్చేమో ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను రాసుకున్నటువంటి నోట్స్ ఫ్రెండ్స్, ఇది నేను టెట్కి డిఎస్సికి నేను ప్రిపేర్ అయినటువంటి నా మ్యాథ్స్ నోట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ మీకు అందించా ఫ్రెండ్స్. మిగతా వీడియోస్లో నా దగ్గర ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని మీకు వీడియో రూపంలో ఖచ్చితంగా అందజేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒక ప్రాబ్లం, దీన్ని లింక్డ్ ప్రాబ్లం అంటారు. ఏపీ డిఎస్సిలో ఇలాంటి మోడల్స్ రెగ్యులర్గా అడుగుతున్నామన్నాడు ఫ్రెండ్స్. మీరు చూడండి ప్రీవియస్ పేపర్లో మన 2008, 2009లో జరిగినటువంటి డిఎస్సిలో ఫ్రెండ్స్, టీఎస్ టెట్లో కూడా 100% వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. దీన్ని లింక్డ్ ప్రాబ్లం అంటే ఒకరికొకటే లింక్. ఇది చూడండి, శ్రావ్య ఒక గడియారాన్ని 480 రూపాయలకు కొని రిద్దికి 6/1/4 6/1/4% లాభానికి అమ్మాను. మళ్ళీ రిది ఆ గడియారాన్ని 10% లాభంతో దివ్యాకి అమ్మాను. దివ్య చెల్లించినటువంటి మొత్తం ఎంత అనేటటువంటి ఒక ప్రశ్న ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఇది మరి దీన్ని ఎలా చేయాలి? మనకు వెంటనే ఒక చిన్న లాజిక్ ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. దీన్ని రకరకాలైనటువంటి విధానాలు చేయొచ్చు. మీకు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ చూడండి, మరి లాభము అనేటటువంటి ప్రాఫిట్ అనే పదం ఇస్తే ఒకటి బండగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా 100 కలపాలి. నష్టము అంటేనేమో 100లో నుంచి తీసేయాలనేది ఒక లాజిక్ మనకు తెలుసు. ఇక్కడ లాభం అన్నాడు కాబట్టి 100 కలపాల్సింది, అంటే మనకున్న పర్సెంటేజ్ని 100 కలపాలి. మళ్ళీ ఇక్కడ లాభము ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 100 + 10 అవుతుంది, అంటే 110 అవుతుంది. సరే, దాన్ని నేను ఇక్కడ ప్రాబ్లంలో రాసే చూడండి ఫ్రెండ్స్, నా నోట్స్లో నేను రాసుకుంది ఇక్కడ. సో టోటల్గా ఇక్కడ మొత్తం అనేటటువంటి పదం అన్నాడు కాబట్టి చివరిలో చూడండి మొత్తం అంటే టోటల్ అడిగాడు కాబట్టి మనకి ఇచ్చినటువంటి అమౌంట్ ఇంటూ, అంటే మనకు ఆల్రెడీ ఎంత అమౌంట్ అంటే 480 రూపాయలు ఇచ్చాడు ఫ్రెండ్స్. ప్రాబ్లంలో క్లియర్గా మెన్షన్ చేశాడు. 480 రూపీస్ అన్నాడు కాబట్టి 480 ఇంటూ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 480 ఇంటూ మరి పర్సంటేజ్ ఎంత అన్నాడు ఫ్రెండ్స్, 6/1/4 అన్నాడు. 6/1/4 దీన్ని మనం ఏం చేయాలంటే జనరల్గా అపక్రమ భిన్నంలోకి మార్చి, దీన్ని మిశ్రమ భిన్నంలో ఉన్నటువంటి ప్రాఫిట్ కాబట్టి దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలంటారు ఫ్రెండ్స్. మన అందరికీ తెలుసు కదా, చిన్నప్పుడు మనం చేసాం. దీంట్లో నాన్ మ్యాథ్స్ అనేది ఏముండదు, సింపుల్ అనమాట. 4 6 24, 24కి 1 యాడ్ చేస్తే 25 బై డినామినేటర్లో 4 ఉంటుంది కాబట్టి 25/4 వేసా ఫ్రెండ్స్. దీనికి 100ని కలిపాను నేను, ఎందుకంటే ఇది ప్రాఫిట్ లాభం అన్నాడు కాబట్టి. ఇంటూ మళ్ళీ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 100కి 10 యాడ్ చేస్తే 110/100 ఇచ్చాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఇచ్చిన అమౌంట్ ఇంటూ. ఎందుకంటే చాలామంది చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఫ్రాక్షన్స్లో ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు ఈ లెక్క అంతా ఏమీ తెలియకపోయినా కూడా లెక్కను చూస్తున్న 4 ఆన్సర్లో పెట్టే లాజిక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా చెప్తాను మీకు, కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు. ఇదే మోడల్లో చేయాలా సార్ ఎందుకు? అసలు ఈ లెక్కను కూడా చూడండి, డిజిటల్ సమ్లో నేను ఎంత ఈజీగా చేస్తాను. ఒక్క స్టెప్ వేయటం మీకు వస్తే సిస్టమ్ ముందుకు వచ్చిన పేపర్ మీద 1 లేదా అర స్టెప్లోనే ఆన్సర్ చేసేటటువంటి ఆ స్కిల్స్ వచ్చే విధంగా మీకు ఈ వీడియోలో నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ 480 ఇంటూ 100 + 25/4 ఇంటూ బై టోటల్గా ఫ్రెండ్స్ 100 ఉంటుంది, మన అందరికీ తెలుసు. ఎందుకంటే బై డినామినేటర్లో 100 వేయాలి కదా ఫ్రెండ్స్. ఇంటూ 110/100 ఇక్కడ ఉన్న 100 ఇక్కడ 100 వేసా ఫ్రెండ్స్. దీన్ని కొంచెం మనం సింప్లిఫై చేస్తే, కొంచెం జూమ్ చేస్తాం మన చేసా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 480 ఇంటూ దీన్ని మనం కొంచెం చేంజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంతవరకు న్యూమినేటర్లో ఉన్న పార్ట్ని, లవంలో ఉన్న పార్ట్ని కొంచెం చేంజ్ చేస్తే ఇక్కడ 4 అనేది ఎల్సిఎం అవుతుంది, అంటే కసాగ్ అవుతుంది. అంటే 4 × 100 400 + 25 అంటేనేమో 425 బై ఇక్కడ 100 ఉంది ఆల్రెడీ డినామినేటర్లో ఉన్న 4 మన ఎల్సిఎం కట్టినటువంటి 4 × డినామినేటర్ 4 × 100 400 అవుతుంది, అంతే ఫ్రెండ్స్. ఇందులో పెద్ద కన్ఫ్యూజ్ పడాల్సింది ఏమీ లేదు, ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. 400 + 25 425 బై 4 × 100 400 అవుతుంది ఇంటూ 110/100. ఓకే ఎనఫ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేస్తారు. ఒక నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా వేస్తారు. ఇది వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ కట్ చేయటం అంటే కటింగ్, కొట్టివేతలు చేసే టైంలో ఎగ్జామ్లో సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు ఒకసారి మనం టైంకి వెళ్ళి చూస్తాం. ఆ టైం అనేది టైమర్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మన మనసులో ఇంకా 10 ప్రాబ్లమ్స్ 8 ప్రాబ్లమ్స్ మిగిలి ఉన్నాయి. టైం ఏమో చాలా తక్కువ టైం ఉంది. ఎక్కువ టైం ఉన్నప్పటికీ మనకు తెలియకుండానే టెన్షన్ మొదలవుతుంది. ఇది అంటారు కదా ఫ్రెండ్స్, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి ఫీలింగ్ అనేది ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ ముందు కూర్చున్నప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎస్, అది ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అంటారు కదా ఫ్రెండ్స్. అట్లా మరి అలాంటప్పుడు దీన్ని కొట్టివేసుకుంటూ కూర్చుంటే కష్టం కదా ఫ్రెండ్స్. దీన్ని మనం అలా చేయకుండా డిజిటల్ సమ్ ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్,
నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మీకు నేను చెప్పేటటువంటి ఒకే చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు, చూడండి. ఈ డిజిటల్ సమ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ నేర్చుకోండి. డిజిటల్ సమ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఉన్న నెంబర్స్ని యాడ్ చేసుకోవటమే. చాలా ఈజీ అనమాట. కొట్టివేతలతో సంబంధం లేదు ఫ్రెండ్స్. కొట్టివేతలు అట్లా కట్ చేయాలా, కొట్టివేతలు రానప్పుడు ఏం చేయాలి, ఇదంతా అవసరం లేదు. డిజిటల్ సమ్ ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లంలో నేను ఇదే ప్రాబ్లం ఎంత ఫాస్ట్గా చేస్తాను ఇక్కడ చూడండి, ఆల్రెడీ చేశాను. ఇక్కడ డిజిటల్ సమ్ అంటే 4, 8 యాడ్ చేయాలి ఫ్రెండ్స్. 4, 8 యాడ్ చేస్తేనేమో ఎంత వస్తుంది, ఇక్కడ నేను రాశాను 12 రాశా. 12ని మళ్ళీ యాడ్ చేస్తా ఫ్రెండ్స్. అంటే 4, 8 యాడ్ చేస్తేనేమో 12 ఉంది. ఆ 12ని యాడ్ చేస్తే అంటే 3 వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 3 వచ్చింది, అక్కడ 3 రాశాను. ఇంటూ ఇక్కడ టోటల్గా ఇక్కడ రాస్తా చూడండి ఫ్రెండ్స్, మీకు నీట్గా అర్థమయ్యే 4, 8 యాడ్ చేస్తేనేమో 12 ఇంటూ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇంకో స్టెప్ మళ్ళీ రాస్తాను. 4, 2, 6, 6, 5 ఎంత అంటే ఫ్రెండ్స్ 11 మళ్ళీ ఇంకో స్టెప్ తర్వాత రాద్దాం. డినామినేటర్లో 4, 0, 0 అంటేనేమో 4 ఇంటూ 1, 1, 0ని యాడ్ చేస్తే 2 వస్తుంది ఫ్రెండ్స్ బై 1. అంతే కదా ఫ్రెండ్స్, 1 + 1 అంటేనేమో 2 బై కింద డినామినేటర్లో 1. మళ్ళీ దీన్ని కొంచెం చేంజ్ చేయండి. 2ని 3ని యాడ్ చేస్తే ఫ్రెండ్స్ 3 వస్తుంది ఇంటూ ఈ 1, 1ని యాడ్ చేస్తేనేమో 2 బై కింద 4 ఇంటూ 2 రాస్తే ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఇక్కడ చూస్తే మనకి వెంటనే చూడండి ఎంత ఈజీగా ఉంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ టోటల్గా మనకి ఏమొచ్చింది, 3 ఇంటూ 2 బై 4 ఇంటూ 2 వచ్చింది కదా ఫ్రెండ్స్. కట్ చేసుకోండి, కట్ చేయడం ఏముంది ఫ్రెండ్స్, 2, 1 జారు 2, 2 జారు, ఈ 2 కట్ అయిపోయింది ఫ్రెండ్స్. రిమైనింగ్ మనకు టోటల్ వాల్యూ 3 వచ్చింది ఫ్రెండ్స్. టోటల్గా మనకు వచ్చినటువంటి డిజిటల్ సమ్ వాల్యూ 3 వచ్చింది ఫ్రెండ్స్. ఆ 3ని ఒక్కదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా మనకు వచ్చినటువంటిది 3 ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఆల్రెడీ చేస్తే చూడండి 3 వచ్చింది. అంటే మనకున్నటువంటి డిజిటల్ సమ్ చేయగా వచ్చినటువంటి 3 అనేది మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఎక్కడైతే 3 వస్తుందో అదే కదా ఆన్సర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ అంటే నేను మీకోసం ఇక్కడ రాశాను. అంటే నేను ఎగ్జామ్లో నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్, 4 ఆప్షన్స్ చేసుకొని ప్రాక్టీస్ చేశాను నేను బాగా. అంటే పెన్ను పట్టుకొని అంటూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ప్రతిదాన్ని మనం పెన్నుతో ప్రాక్టీస్ చేసిన వాళ్ళే మరి విజయాన్ని సాధిస్తారనేది మనందరికీ నిత్య సత్యం. కాబట్టి నేను పెన్నుతో ప్రతిదాన్ని కూడా ఆప్షన్ లాగా రాసుకున్న ఎగ్జామ్లో. అంటే ఇక్కడ చూడండి, మనకు డినామినేటర్ మనకు డిజిటల్ సమ్ 3 యాడ్ ఉందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూద్దాం, ఈ ఆప్షన్లు చూస్తే 5, 7, 5, 7, 12 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఫ్రెండ్స్ ఎంత వస్తుంది, 3 వచ్చింది. ఇక్కడ 3 వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. అంటే ఇది కూడా రైట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే డిజిటల్ సమ్లో ఇక్కడ 3 వచ్చింది ఫ్రెండ్స్. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ చూడండి, 5, 6, 11 + 1 ఎంత 12 ఫ్రెండ్స్. ఈ 12ని యాడ్ చేసినా కూడా మళ్ళీ ఇక్కడ డిజిటల్ సమ్ అంటే ఇది కావచ్చు. అంటే ఆప్షన్ 1 రైట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆప్షన్ 2 రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మిగతా 2 చూద్దాం ఫ్రెండ్స్. 5, 8 అంటే 13ని మళ్ళీ యాడ్ చేస్తే 13ని యాడ్ చేస్తే 4 వస్తుంది కాబట్టి ఇది కాదు. తర్వాత 6, 3 అంటే డిజిటల్ సమ్ 9 వస్తుంది కాబట్టి ఇది కాదు. అంటే ఒక 2 ఆప్షన్ని క్యాన్సిల్ చేసాము. ఆప్షన్ 1 అన్న రైట్ అవ్వచ్చు, ఆప్షన్ అంటే ఇక్కడ 2 అయ్యాయి కానీ ఫ్రెండ్స్ మ్యాక్సిమం లెక్కలలో ఒకటే రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సరే, ఇట్లా రెండింటిని ఎలిమినేషన్ చేసాము. పై రెండింటిలో ఏది రైట్ అవుతుందో తెలియదు. ఇట్లా అంటే అప్పుడు మళ్ళీ ఇంకొక లాజిక్ని అప్లై చేయాలి. ఒక 2 క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఏం చేయాలంటే, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఎక్కడైనా సరే మనకు మొత్తం మీద మనకి ఇచ్చినటువంటి మొత్తం ప్రాబ్లంలో ఎక్కడైనా 11 టేబుల్ అంటే 11 అనే పదం మనకు కనిపిస్తుందో చూసుకోండి. 11 ఎస్ నాకు క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 110లో డినామినేటర్లో 0, 0 క్యాన్సిల్ అయితే న్యూమినేటర్లో 11 వచ్చింది. 11లో అంటే ఆల్రెడీ ఇక్కడ ప్రాబ్లం మొత్తం మీద ఇంటూలు ఉన్నాయి కాబట్టి అక్కడ 11 కనిపించింది కాబట్టి ఫ్రెండ్స్, ఇది 11 యొక్క మల్టిపుల్ కావాలా ఆప్షన్లో అనేది ఓ లాజిక్ మనకి దొరికిపోయింది ఫ్రెండ్స్. అంటే చాలా మంది చూడండి ఫ్రెండ్స్, కొంతమంది అసలు 11 టేబుల్ మీదనే దాదాపుగా మనకి ఇచ్చేటటువంటి ప్రాబ్లమ్స్లో ఒక 3, 4 ఖచ్చితంగా ఉంటాయి. 11 టేబుల్కి సంబంధించిన ఆ లాజిక్స్ ఏందో మీకు తర్వాత చెప్తా ఫ్రెండ్స్. సర్కిల్ యొక్క ఏరియా కనుక్కోవాలన్నా కూడా 11 టేబుల్ కనుక్కోవచ్చు. సిలిండర్ యొక్క ఏరియా కనుక్కోవాలన్నా 11 టేబుల్ పోయేదే మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. కోన్ యొక్క వైశాల్యం అంటే ఏదైనా సర్కిల్కి సంబంధించినటువంటి దానికి ఏరియా కనుక్కోవాలన్నప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 11 టేబుల్ 11 టేబుల్ పోయేదే పక్కా రైట్ అవుతుంది ఆన్సర్ అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం కదా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అట్లాంటి లాజిక్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ 11 టేబుల్ పోయే ఆప్షన్ ఆడుందో చూడండి ఫ్రెండ్స్. మనకున్న ఫస్ట్ రెండిట్లో ఇది 11 టేబుల్ పోతుందంటే 570 పోదు ఫ్రెండ్స్, ఇది కాదు. ఇది 11 టేబుల్ పోయిద్ది ఫ్రెండ్స్. ఇది 11 టేబుల్ పోయిద్ది అనడానికి ఈ 561 ఇలా వేసుకొని 11తో డినామినేటర్ చేసుకుంటూ బాగొడుతుంది ఫ్రెండ్స్. దీనికి ఒక లాజిక్ ఉంది. అంటే ఒక నెంబర్ విడిచి నెంబరు మనం వేసుకునేటటువంటి లాజిక్స్ మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ నెంబర్ 1 తర్వాత ఒకటి ఏదో వేసుకొని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అంటే 1, 5, 6 అవుతుంది. మిడిల్లో కూడా 6 ఉంది ఫ్రెండ్స్. అంటే 6 = 6 అయింది. అంటే నంబర్ విడిసి నంబర్ ఇలా యాడ్ చేస్తూ ఉన్నప్పుడు అంటే ఈవెన్ నెంబర్స్ మొత్తము ఆడ్ నెంబర్స్ మొత్తం చేసినప్పుడు ఆ 2 ఈక్వల్గా అయితే మాత్రం అది ఖచ్చితంగా 11 మల్టిపుల్ అవుతుంది అనే విషయం మనకు అందరికీ. ఒకవేళ అది కానప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ అనేది, వాటి మధ్య భేదం అనేది 11 టేబుల్ పోతే అది 11 మల్టిపుల్ అవుతుంది. అది మనందరికీ తెలిసినటువంటి 11 యొక్క బాధ్యత సూత్రం అనేది మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అన్నీ వచ్చేస్తాయి. అంటే ఇక్కడ 561 అనేది 11 టేబుల్ పక్కా పోతుంది. ఎందుకని 156 మిడిల్లో 6 ఉంది కాబట్టి యాస్. అంటే చూడండి ఫ్రెండ్స్, మనకున్న లాజిక్స్ ఏంటో మనం లెక్కలు చేస్తూ అంటే కానీ మ్యాథ్స్ వారికి ఏదో మామూలుగా కళ్ళతో చూడదు ఫ్రెండ్స్. మీకు మళ్ళీ చెప్తున్నా, డిఎస్సికి టైం ఉంది. ఏపీలో కొంచెం గ్యాప్ ఇచ్చారు, ఒక 3-4 డేస్ అంటున్నారు, ఒక 1 వీక్లో అంటున్నారు, మధ్యలో ఏదో సడన్గా నోటిఫికేషన్ ఆగింది. బట్ వెంటనే వస్తుంది. అది
కొంత గ్యాప్ ఒక టైం ఉంది కాబట్టి ఈ టైంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే మ్యాథ్స్ వరకు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ పెన్నుతో. టీఎస్ వాళ్ళైనా టెట్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఏదో మామూలుగా అలా అలా కళ్ళతో చూసి ఇది నాకు వచ్చు అనేటటువంటి మీకు వచ్చినప్పటికీ కూడా ఫ్రెండ్స్ చేయండి. చేయటం వల్ల ఏమవుతుందంటే మీ చేతితో అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ బ్రెయిన్ అనేది ఎక్కువ రిసీవింగ్ చేసుకుంటుంది. ఎగ్జామ్లో స్పీడ్నెస్ అనేది ఎక్కువ పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్, ఇప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇది ఒక విధానం. అంటే డిజిటల్ సమ్ని యూజ్ చేసుకొని 11 టేబుల్ యూజ్ చేసుకొని ఇలా రకరకాలుగా చేసేటటువంటి టెక్నిక్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మ్యాథ్స్లో మనం చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ చేయడానికి ముందు ఫ్రెండ్స్ ఇట్లా ఇదే లెక్కని ఇంకా కొంతమంది ఎలా చేస్తారు ఇంకా చూడండి. ఇంకా అసలు ఈ లెక్క అంతా చేయకుండా ఇదంతా స్టెప్ వేయటం, ఈ ఇంటూ చేయటం, దాన్ని 11 టేబుల్ ఇదంతా చేయకుండానే ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్లోనే చెప్పే కదా కంటి చూపుతోనే లెక్కను చూస్తూ 4 ఆప్షన్లోనే టక్కన పెట్టేటటువంటి వాళ్ళు కూడా ఉంటారన్న కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఎలా చేస్తారంటే ఇట్లా ఫ్రెండ్స్ చూడండి, ఈ లెక్కను కళ్ళతో అలా అలా చూసుకుంటూ మనకి ఎక్కడైనా పర్సంటేజ్ ఆడని అడిగాడని చూస్తారు ఫ్రెండ్స్. పర్సంటేజ్ ఎస్, ఈ ట్రిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏంటంటే ఎక్కడైనా ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తే లేదా లాస్ పర్సంటేజ్ ఇస్తే అక్కడే లాజిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నాడు 10% లాభము అన్నాడు ఫ్రెండ్స్. ఎస్, లాభము అనగానే మనకు 100కి కలపాలి. అంటే ఇంతకుముందు మీకు చెప్పే కదా ఫ్రెండ్స్ అట్లా అనమాట. అంటే 10కి 100 కలిపితే 110 వస్తుంది. 110 మరి ఎగ్జామ్ చివరిలో ఏమడిగాడు మొత్తం అన్నాడు కాబట్టి ఎస్ మనకు మొత్తం అంటేనేమో ఇదే కావాలి. అంటే 110 అని మన మైండ్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా 110లో 11 ఉంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది 11 10 జార్ కదా, 11 10 జార్ 110 కాబట్టి 11 టేబుల్ పోయేదే ఆన్సర్. ఇదంతా చేయకుండానే చూడండి ఫ్రెండ్స్, లెక్కను అలా 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 చూసుకుంటూ ఎక్కడైతే పర్సంటేజ్ లాస్ట్ పర్సంటేజ్ కానీ మరి ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ ఆడని ఇచ్చినప్పుడు లాస్ట్ పర్సంటేజ్ ఇస్తేనేమో 10 తీసేయాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు 10 కలిపితే 110 వచ్చింది ఫ్రెండ్స్. 110 అనగానే ఫ్రెండ్స్ 110 అనగానే ఇందులో 11 టేబుల్ ఉంది. 11 10 జార్ కాబట్టి 11 మల్టిపుల్ ఏ మనకు కావాల్సిన ఆన్సర్. అంటే మనకి ఇచ్చిన 4 ఆన్సర్లో చూసుకోండి. ఇక చాలామంది ఇట్లే చేస్తారు ఎగ్జామ్ ముందుకు వచ్చినప్పుడు. 11 టేబుల్ ఆడిపోయింది, 11 టేబుల్ పోదు. ఎట్లా తెలిసింది 11 టేబుల్ పోదు అంటే ఏదంటే 0 5 యాడ్ చేస్తే 5 ఈజ్ ఈక్వల్ మిడిల్లో 7 ఉంది అంటే ఇది రాంగ్. 5 6 అంటే నేను ఇక్కడ రాసే కదా ఫ్రెండ్స్ 6 ఈజ్ ఈక్వల్ 6 కాబట్టి ఇది రైట్. 5 8 అంటే 0 5 అంటే 5 ఈజ్ ఈక్వల్ 8 ఇది రాంగ్. 0 6 అంటే 6 ఈజ్ ఈక్వల్ 3 అంటే ఇది రాంగ్. అంటే చూడండి అంతే లెక్క చేయాలా ఫ్రెండ్స్. చాలామంది చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటారు, టైం అంతా వేస్ట్ చేసుకుంటూ. కొంతమంది అలా కంటితో ఆప్షన్స్ని చూసుకుంటూ లెక్కను చూస్తూ ఫటాఫట్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని దాటేసి మనం వెళ్ళాలంటే ఎట్లాంటి లాజిక్స్ మన గుప్పెట్లో ఉండాల్సిందే ఫ్రెండ్స్. ఎస్, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ వ్యాపార గణితానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. ఇది 12,600 రూపాయలపై 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు వడ్డీ సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టగా వచ్చేటటువంటి మరి చక్ర వడ్డీ యొక్క మొత్తం ఎంత అన్నట్టు. సో ఒకసారి చక్ర వడ్డీ మొత్తం అనొచ్చు లేకపోతే ఓన్లీ చక్ర వడ్డీనే అడగొచ్చు. మొత్తము అంటేనేమో ఏ కనుక్కోవాలి, వడ్డీ అంటే మాత్రం ఓన్లీ ఇంట్రెస్ట్ అయిన కనుక్కోవాలి. ఇక్కడ కేవలం మొత్తం అన్నాడు కాబట్టి 2కి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ మీకు ఇచ్చా ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూడండి, జనరల్గా ఒక స్టెప్లో అంటే 30-40 సెకండ్లో చేసేటటువంటి విధానం ఏంటి, అసలు కంటితో చూడగానే ఎంతో ముందు లాగానే టక్కున పెట్టేటటువంటి ఆ లాజిక్ ఏందో కూడా మీకు ఇప్పుడు ప్రతి దాంట్లో చూపిస్తా ఫ్రెండ్స్. అందుకని మీకు ఇప్పుడు ఈ టైంలో మరి ఏపీ డిఎస్సి వాళ్ళకి టీఎస్ టెట్ వాళ్ళకి మరి ఇట్లాంటివి మీకు చాలా యూజ్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు మ్యాథ్స్లో కూడా అప్లోడ్ చేస్తా. మధ్యలో ఒక 1 డే గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి మిత్రులకు నేను ఒక మాట ఇచ్చాను. పిఐఈకి సంబంధించి నేను ఓన్గా ఒక ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కాబట్టి అది ఆల్రెడీ రాస్తున్నా ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చింది, కంప్లీట్ కావడానికి దగ్గరకు వచ్చింది. ఎలా పడితే అలా కాకుండా ఏపీ వాళ్ళకి క్లియర్గా వాళ్ళ నోటిఫికేషన్లో ఎలా సిలబస్ ఉందో సిలబస్ ప్రకారంగా నీట్గా రాస్తూ ఉన్నా ఫ్రెండ్స్. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని కూడా దాన్ని మంచిగా రాస్తున్నా కోడింగ్తో, ప్రతిదాని కోడింగ్తో. ట్రై మెథడ్ అంటే ఈ మూడింటిని ట్రై మెథడ్ ఏమో ఏపీ టీఎస్ ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా, కరెంట్ అఫైర్స్ ఓన్లీ ఏపీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా, ఎందుకంటే టీఎస్ వాళ్ళకి నెక్స్ట్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ కాబట్టి అప్పుడు మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మరి ఏపీ వాళ్ళకి పిఐ అనేది ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కొంచెమే తేడా ఉంటుంది. ఆ తేడాతో ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా రాస్తా. ముందు ఏపీ వాళ్ళకి యూజ్ చేసి దాన్నే కొంచెం మళ్ళీ తెలంగాణ వాళ్ళ సిలబస్కి అనుకూలంగా మళ్ళీ వీళ్ళకి కూడా దాన్ని యూజ్ అయ్యే విధంగా మీకు తయారు చేస్తా. ఓకే ఫ్రెండ్స్, దానివల్ల మీకు కొంచెం మధ్యలో వీడియో చేయలేకపోయా. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం దీన్ని ఎట్లా చేయాలి. మరి మొత్తం అన్నాడు కాబట్టి ఎస్ మొత్తం అంటే ఇది జనరల్గా ఏంటంటే 30 సెకండ్స్లో చేసేటటువంటి ప్రాసెస్. ఇంకా వెంటనే చేసేటటువంటి ఆ విధానం ఏందో కూడా చూద్దాం. ఇప్పుడు జనరల్గా మొత్తం అన్నాడు కాబట్టి మొత్తం అంటే జనరల్గా వాడు ఇచ్చినటువంటి అమౌంట్ మొత్తం రాశాను ఫ్రెండ్స్. 12,600 ఇంటూ 10% అన్నాడు కాబట్టి 10%కి 100 యాడ్ చేస్తే 110. 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి 2 టైమ్స్ రాయాలి అంతే కదా ఫ్రెండ్స్. 3 ఇయర్స్ అంటేనేమో 3 ఇయర్స్ రాస్తాం అట్లా. అంటే సంవత్సరానికి ఒకసారి వడ్డీ అని, అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ అని, త్రైమాసిక 3 నెలలకు ఒకసారి వడ్డీ అని, 6 నెలలకు ఒకసారి, ఇట్లా రకరకాలుగా ఇచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ అన్నిటిని ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. మనకు కాన్సెప్ట్ తెలియాలి ఫస్ట్. మొత్తం అంటేనేమో ముందు ఏ ఈక్వల్స్ టు మనకి ఇచ్చిన మొత్తం అంటే ఇది దీని ప్రిన్సిపల్ అంటారు ఫ్రెండ్స్. 12,600 12,600 అనేది ప్రిన్సిపల్ ఇంటూ 10% అంటే 110/100 ఇంటూ 110/100 2 టైమ్స్ కాబట్టి 2 టైమ్స్ వేసాను. ఇక చేస్తాం. ఇది రాసిన తర్వాత
ఇక చాలామంది ఏం చేస్తారంటే కొట్టివేతలు నేను ఇక్కడ చేసా చూడండి, నేను స్టార్టింగ్లో తెలియక ఇలా కొట్టివేతలు కట్ చేసుకుంటూ ఇలా కొట్టివేతలు చేసేటప్పుడు గజ్బీజ్ అయ్యి సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు మరీ కన్ఫ్యూజ్ అయ్యి పోగొట్టేటటువంటి అవకాశం ఉంది. అదంతా కూడా అవసరం లేదు కదా ఫ్రెండ్స్. డిజిటల్ సమ్ ఉంది కదా, డిజిటల్ సమ్ యూజ్ చేయండి. ఎస్, డిజిటల్ సమ్ అంటే ఇక్కడ ఏం లేదు, 1 2 అంటేనేమో 3 3 + 6 అంటేనేమో 9. ఇక 9 ఇక్కడ డిజిటల్ సమ్ 9 ఇక్కడ రాశారు చూడండి ఫ్రెండ్స్. ఇక న్యూమినేటర్లో 1 1 అంటేనేమో 2 కాబట్టి 2 రాశాను ఇక్కడ. మళ్ళీ 1 1 1 + 1 అంటేనేమో 2 రాశా. ఇక డినామినేటర్లో 1 + 0 + 0 అంటే 1. ఇక్కడ 1 × 1 1 × 1 అంటే 1. డినామినేటర్లో 1 రాసిన ఒకటి రాయిపోయినా ఒకటి నేను రాయలేదు కాబట్టి. అంటే ఫైనల్గా ఇక్కడ నాకు ఏమొచ్చింది, అక్కడ జూమ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 9 × 2 × 2 ఫ్రెండ్స్, 9 2 = 18, 18 2 = 36. 36 అంటేనేమో దాన్ని మళ్ళీ డిజిటల్ సమ్ చేస్తే 9 వచ్చింది. అంటే 9 లేదా 0, 9 అన్నా 0 అన్నా ఒకటే డిజిటల్ సమ్లో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు కంటి చూపు వెంటనే వెళ్ళిపోవాలి ఆప్షన్కి వెళ్ళి. ఇక్కడ చూస్తూ మనం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఇంత టైం పట్టింది కానీ ఫ్రెండ్స్, మీకు గనక కొంచెం గ్రిప్ ఉన్నా కూడా, కొంచెం చేయగలిగేటటువంటి అది ఉన్నా కూడా, టాలెంట్ ఉన్నా కూడా, ఇక్కడ వెంటనే 9 వచ్చింది, 9/0 0 అన్న 9 అన్న ఒకటి మనకు ఆప్షన్స్ టకటక వెళ్తారు. కంటి చూపుతా వెంటనే చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఫస్ట్ ఆప్షన్ చూస్తారు, ఎక్కడైనా 9 వచ్చింది చూద్దాము. 2 6 8 8 + 4 12 12 + 6 18 18 మళ్ళీ యాడ్ చేస్తే 9. ఎస్, ఇది 9 వచ్చింది కాబట్టి రైట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా నేను చూద్దాం, అంటే ఇక్కడ చూద్దాం. 2 7 9 9 9 + 4 13 13 + 7 అంటేనేమో 20 20 అంటేనేమో 9 రావట్లేదు కాబట్టి దాన్ని ఎలిమినేషన్ చేసుకోవచ్చు. అంటే ఇది కాదు. తర్వాత 2 + 0 అంటేనేమో 2 + 4 అంటేనేమో 6 అంటే ఇది 9 రావట్లేదు, అంటే కిందది కూడా రాదు. అంటే చూడండి, అంటే డిజిటల్ సమ్ అనేది ఎంత యూజు. ఇట్లా కొంతమంది డిజిటల్ సమ్తో సంబంధం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎట్లా చేస్తారంటే, ఈ స్టెప్ రాయగానే ఇక్కడ 11 టేబుల్ ఉంది కదా ఫ్రెండ్స్. 11 టేబుల్ అనేది మనకి మ్యాథ్స్లో అద్భుతమైనటువంటి వరం లాంటిది. 11 టేబుల్ ఒకటి, 3 టేబుల్ ఒకటి, 7 టేబుల్ ఒకటి. ఎస్, 3 టేబుల్ ఒకటి, 7 టేబుల్ ఒకటి, 11 టేబుల్ ఒకటి, 9 టేబుల్ ఒకటి ఫ్రెండ్స్. అంటే 3 కానీ 9 కానీ సేమ్ డిజిటల్ సమ్ని అన్నింటినీ యాడ్ చేయడం ఉంటుంది. 7 టేబుల్ అంటేనేమో అది ఒక రకంగా చేయాలి, 11 టేబుల్ అంటేనేమో నంబర్ విడిచి నంబర్ రాయాలి. ఈ నంబర్స్తోనే మనం చాలా లెక్కలు చేసుకోవచ్చు అనమాట. అంటే కష్టపడకుండానే సింపుల్గా మనం ఆన్సర్లు పెట్టి మార్కులు తెచ్చుకునేటటువంటి టెక్నిక్స్ అనమాట ఫ్రెండ్స్. మనందరికీ తెలిసి యూట్యూబ్లో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఇక్కడ 11 టేబుల్ పోతుంది కాబట్టి ఎస్, 11 టేబుల్ ఆడిపోయిందో చూసుకుందాం. 11 టేబుల్ పోయి చూసుకోవాలంటే నెంబర్ విడిచి చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే 6 6 12 అంటే ఇక్కడ 12 వచ్చేసింది ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే 6 + 6 అని రాసా ఫ్రెండ్స్. 6 + 6 అంటేనేమో 12. తర్వాత 2 + 4 అంటేనేమో 6. ఇక్కడ 6 రాసా ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూద్దాం. ఒక బల్లను 2142 రూపాయలకు అమ్మటం ద్వారా చూడండి ఫ్రెండ్స్, 5% లాభం వచ్చను దానిపై 10% లాభం రావాలంటే దాన్ని ఎంత కమ్మాలి? చాలా ఈజీ. జనరల్గా మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళని టక్కున వెంటనే వేసేస్తాం. ఎలా వేస్తామంటే, అంటే ఒక బల్లను 2142కి అమ్మటం ద్వారా 5% లాభము, అంటే లాభము అన్నాడు, ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 105 100కి యాడ్ చేస్తాం. మరి 10% లాభం రావాలి అంటే దీనికి 100 అంటే 110కి ఎంత? ఈ స్టెప్ రాస్తాం ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు. ఈ స్టెప్ రాసి వెంటనే ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తామంటే, ఎస్ 110/105 ఇంటూ 2142 అనేది మనకు రాస్తాం. జూమ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంతవరకు బాగానే చేస్తాం. అంటే 110/105 ఇంటూ 2142 వేస్తాం. ఒకసారి టైంకి వెళ్ళి చూస్తాం. సిస్టంలో ఉన్న టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కట్ చేసే టైంలో మనకి ఇక టెన్షన్ మొదలవుతుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఒకసారి కట్ చేసేటప్పుడు రకరకాల కన్ఫ్యూజ్ అవుతారు. అంటే 2142లో కట్ చేసేటప్పుడు, టేబుల్ కట్ చేసేటప్పుడు ఒకసారి ప్లేస్ వాల్యూలో తేడా వచ్చి కూడా మిస్ అవుతుంటాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇలాంటి వాటిని టైం వేస్ట్ చేసుకోకుండా డిజిటల్ సమ్ యూజ్ చేయండి. నేను ఇక్కడ కట్ చేస్తే చూసుకోండి, కట్ చేస్తే వస్తుంది కానీ టైం అయిపోతుంది అంతే. ఇంకొక ప్రాబ్లం చేయడానికి మనకు టైం చాలదు ఫ్రెండ్స్. మనం మిగతా వాళ్ళకంటే ముందు ఉండాలంటే మనం చేసేటటువంటి విధానంలో తేడా ఉండాలి ఫ్రెండ్స్. ఒక బెస్ట్ మెథడ్ని మనం ఫాలో అప్ అవ్వాలి. డిజిటల్ సమ్ అంటే ఇక్కడ చూడండి, ఇంతకుముందు మీరు చేశారు కాబట్టి ఈజీగానే ఉంటుంది. డిజిటల్ సమ్ మరొకసారి ఇక్కడ చేస్తే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మీకు ఈజీగా ఎంత ఫాస్ట్గా చేస్తాను నేను అంటే, ఇక్కడ 1 1 న్యూమినేటర్లో ఉన్న 1 1 యాడ్ చేసాం అనుకుని 2 వస్తుంది. డినామినేటర్లో బై ఈ 1 0 5 ఈ మూడింటిని యాడ్ చేస్తే 6 ఇంటూ వీటిని యాడ్ చేయండి. ఈజీ కదా యాడ్ చేయడం, కూడికలు ఈజీ కదా ఫ్రెండ్స్. 2 1 యాడ్ చేస్తే 3 3 4 అంటే 7 7 + 2 అంటే 9. ఇక్కడ 9 వేసాను నేను. ఈ రెండింటిని మల్టిప్లై చేయడం ఈజీ కదా. 2 9 = 18/6 6 1 = 6 3 = అంటే డిజిటల్ సమ్ మనకి 3 వచ్చింది. అంటే మనం కట్ చేయటం, కన్ఫ్యూజ్ అవటం, టైంకి వెళ్ళి చూడటం ఇదంతా అవసరం ఫ్రెండ్. డిజిటల్ సమ్ అంటే ఉన్న వాటిని అలా కలిపేసేయండి, ఈజీగా కట్ చేసుకోవచ్చు కదా. ఇదంతా మల్టిప్లై చేయండి. 2 9 = 18/6 లేదా ఇక్కడ కట్ చేసుకోవచ్చు మీరు. 3 2 = 3 కట్ చేయండి. 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఎలా చేసినా మీకు డిజిటల్ సమ్ అనేది 3 వస్తుంది. అంటే మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో డిజిటల్ సమ్ 3 కాబట్టి 3 ఆడుందో చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత ఈజీనో. డిజిటల్ సమ్ 3 ఆడుందంటే ఇక్కడ ఈ రెండు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 4 4 8 8 2 అంటేనేమో 10 10 2 అంటేనేమో 12 12 అంటే ఈ రెండింటిని యాడ్ చేసి ఎస్ ఇది రైట్ ఆన్సర్. మిగతా కూడా చూద్దాం ఒకసారి. డిజిటల్ సమ్ కదా ఫటాఫట్ చేసుకోవచ్చు. 5 4 9 9 అంటే ఎప్పుడైనా తీసేయచ్చు డిజిటల్ సమ్లో. 2 2 అంటేనో 4 ఇది కాదు, అంటే మనకి 3 కావాలి కాబట్టి ఫ్రెండ్స్.
తర్వాత చూడండి ఇక్కడ 6 4 10, 10 2 అంటే 12, 12 2 అంటే 14, 14 అంటే మళ్ళీ రెండింటిని యాడ్ చేస్తే 5, మనకి 3 కావాలి కాబట్టి ఇది కాదు, అంటే నెక్స్ట్ ఇది కాదు. అంటే డిజిటల్ సమ్ చూడండి మనం ఎంత యూజ్ చేస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, డిజిటల్ సమ్ అనేది కొంచెం గుప్పిట్లో పెట్టుకోండి, దాన్ని ప్రాక్టీస్ అవ్వండి. మెథడ్ని మీరు ప్రిపేర్ అయితే మ్యాథ్స్ చాలా ఈజీ. ఒక డిజిటల్ సమ్ కాదు ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నా, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్తో ఒక లాజిక్ ఉంది, వాటి అన్నిటి మీద నేను మీకు వీడియో చేస్తా. ఏపీ డిఎస్సి వాళ్ళైనా టీఎస్ టెట్ వాళ్ళైనా ఈ లాజిక్స్ ఎట్లా చేయాలనేటటువంటి విధానాన్ని కనుక మీరు గుప్పిట్లో పెట్టుకొని కనుక ప్రాక్టీస్ ఒక రఫ్లో రాసుకుంటే ఫటాఫట్ ఫ్రెండ్స్ ఎనీ ప్రాబ్లం మీరు అవ్వలేలుగా చేయగలరు. చూద్దాం మిగతా అన్ని ఇప్పుడు మనం చేసుకుంటూ పోతే మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఇట్లా డిజిటల్ సంవిధానం మీకు అక్కడ రఫ్గా రాశాను, చూసుకొని మీకు ఈజీగా ఉండటం కోసం ఫ్రెండ్స్. ఇట్లా చేద్దాం, ప్రతి ప్రాబ్లమ్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి మరొక ప్రాబ్లం చూడండి, ఇవన్నీ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నాడంటే 8,000 అంటే 8,000 రూపాయలపై 5% వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగకట్టబడిన 2 సంవత్సరాల కంటే 2 ఇయర్స్కి అనేది గుర్తుపెట్టు. అయ్యే చక్రవడ్డీని కనుక్కోవాలి, ఎస్ మొత్తాన్ని కనుక్కోవాలి. అంటే ఈ ప్రాబ్లంలో ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, అదేవిధంగా టోటల్ అమౌంట్ని కనుక్కోవాలి. మొత్తం కనుక్కోవాలంటే మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, మొత్తం అనగానే మనం ఏం చేస్తాం, ఇమ్మీడియట్గా మొత్తం అంటే ఏ ఈక్వల్స్ టు మనకి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అయితే ఉందో 8,000 ఇంటూ 5% అన్నాడు కాబట్టి 100 యాడ్ చేయాలి ఫ్రెండ్స్, 100 యాడ్ చేయాలి. ఒకవేళ డిస్కౌంట్ రుసుము శాతం అనేది ఇస్తే మాత్రం సబ్ట్రాక్ట్ చేయాలి, అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రుసుము డిస్కౌంట్ అంటే తీసేస్తాం, రుసుము కాకుండా ఏదైనా అట్లా వడ్డీ లెక్క అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, చక్ర వడ్డీ కానీ ఏదైనా ఒక వడ్డీ బారు వడ్డీ కానీ యాడ్ చేస్తాం అట్లా అనమాట. అంటే 5 యాడ్ చేస్తే 105/100, మళ్ళీ 105/100 2 టైమ్స్ ఎందుకు రాశాను ఎగ్జామ్లో, మరి ఎగ్జామ్లో 2 ఇయర్స్ అన్నాడు కదా ఫ్రెండ్స్. 2 ఇయర్స్ అంటే ఏమో 2 టైమ్స్ వేయాలి, 3 ఇయర్స్ అంటే ఏమో 3 టైమ్స్ వేయాలి. వేస్తాం, వేసిన తర్వాత దీన్ని కట్ చేస్తూ ఉంటారు మన మిత్రులు. దీన్ని జీరోలు కట్ చేస్తాం. ఓకే, జీరోలు కట్ చేసిన తర్వాత మళ్ళీ మల్టిప్లై చేయాలి. ఎట్లా మల్టిప్లై చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదే ప్రాబ్లమ్ని నేను కట్ చేశాను మీకోసం ఫ్రెండ్స్. ఎంత టైం తింటుందో, టైము కిల్ అవుతుందో చూడండి. ఇక్కడ ఈ 0కి 2 కట్ చేస్తాం, ఎవరైనా కట్ చేస్తారా? నో డౌట్. తర్వాత ఇక్కడ 0కి ఇంకో 0ని కట్ చేస్తాం. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ కట్ చేయడం నేను ఏం చేశాను, ఇక్కడ 5 టేబుల్తో కట్ చేశాను. 5 2 0 10, 5 21 0 105 అట్లా అయిపోయింది. తర్వాత ఈ 2 టేబుల్తో 2 4 0 8 కట్ చేసిన. ఈ కట్ చేయడంలో చూడండి ఎంత టైం తింటుందో. ఇక్కడ ఈజీగానే కట్ చేస్తాం. ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు టెన్షన్ మన చేస్తూ ఉంటాం, సిస్టమ్ ముందు కూర్చొని సిస్టమ్ వైపు చూస్తాం, అది టైం ఫాస్ట్గా నడుతూ ఉంటుంది. ఇంకా కొన్ని బిట్లు మిగిలినాయి, కొన్ని రివ్యూలో పెట్టుకున్న, రివ్యూలో ఉన్న వాటిని చేయాలి. ఇది దీని మీద అంత ఇంట్రెస్ట్ కలిగి దీన్ని కూడా ఏం చేస్తారు, రివ్యూలో పెట్టేటటువంటి అంత అవసరం మా ఫ్రెండ్. డిజిటల్ సమ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ కొట్టి వేతలు అనేటటువంటి దాన్ని పక్కన పెట్టండి. ఎగ్జామ్ ఒక్కటే ఫ్రెండ్స్, మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ రావాలంటే మాత్రం ఇలాంటి లాజిక్ మన చేతుల్లో ఉండాలి. కొట్టి వేతలు కట్ చేయటాలు, ఈ టైం అనేది వద్దు. టైం అనేది మనకు ఉండదు కాబట్టి, తక్కువ టైం ఉంటుంది కాబట్టి. చూడండి ఇక్కడ డిజిటల్ సమ్ని ఎలా నేను కొట్టివేస్తా వస్తుంది. అదంతా కాకుండా డిజిటల్ సమ్ ఎలా, ఇక్కడ చూడండి డిజిటల్ సమ్ నేను ఇక్కడ చేస్తాను ఫ్రెండ్స్. ఇదే ప్రాబ్లమ్ని మీకు ఇంతకుముందు చేసుకుంటూ వస్తున్నా కదా ఫ్రెండ్స్. డిజిటల్ సమ్ అంటే ఇక్కడ 8 5 1 అంటేనేమో 6 ఇంటూ మళ్ళీ 5 1 అంటేనేమో 6. డినామినేటర్లో ఇక్కడ 1 అంటే డినామినేటర్లో 1 రాసినా ఒకటి, రాయిపోయినా ఒకటి, నేను రాయలేదు. ఇక్కడ 8 6 6 అంటే 48 ఇంటూ 6 రాసా ఫ్రెండ్స్. మళ్ళీ రెండింటిని చూడండి, 8 4 8 అంటే ఏమో 12ని మళ్ళీ యాడ్ చేస్తే 3 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది ఫ్రెండ్స్. 3 6 6 ఎంత 18ని మళ్ళీ డిజిటల్ సమ్ మళ్ళీ యాడ్ చేస్తే 9. అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎక్కడైతే 9 ఉంటుందో, మనకి 9 ఎక్కడైతే ఆప్షన్లో ఉంటుందో అదే రైట్ ఆన్సర్. కొట్టివేతలు, కన్ఫ్యూజులు, మల్టిప్లికేషన్లు అవసరమా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి 9 వచ్చింది అంటే 9 లేదా 0 ఏది వచ్చినా ఒకటి. మన ఆప్షన్లో 9 అన్నట్టు అక్కడగా చూస్తాం, మన కూడికలు ఈజీ కదా ఫ్రెండ్స్, మనం ఎట్లా ఈజీ కొడతాం కదా అట్లా. ఇది అంటే ఇక్కడ 9 వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ 9 అనేదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం ఇది 9 అనేది మనకి డిజిటల్ సమ్ వచ్చింది మొత్తం. మరి చక్ర వడ్డీ అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. వడ్డీ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా ఇంట్రెస్ట్ కావాలన్నప్పుడు మొత్తంలో నుంచి ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ తీసేస్తాం కదా. మనకి ఇంతకుముందు మొత్తం ఎంత వచ్చింది, 9 మైనస్ ప్రిన్సిపల్ అంటే ఆల్రెడీ 8,000 ఇచ్చాడు ప్రిన్సిపల్. అంటే దీని యొక్క డిజిటల్ సమ్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్, 8 కదా వచ్చేదంటే 9 మైనస్ 8 అంటే 1. ఎస్, ఎగ్జామ్లో ఒకవేళ చక్ర వడ్డీ అడిగాడు అనుకోండి, చక్ర వడ్డీ అనగానే మనం మొత్తం చేస్తాం. మొత్తానికి సంబంధించిన డిజిటల్ సమ్ 9 వచ్చింది. ఇప్పుడు మనకి చక్ర వడ్డీ కావాలంటే ఇంత పెద్ద దాంట్లో నుంచి ఇంత పెద్ద దాన్ని సబ్ట్రాక్షన్ చేసుకుంటూ బారోయింగ్ చేసుకుంటూ ఇదంతా టైం వేస్ట్. అంటే టోటల్ అమౌంట్ 9, మన ప్రిన్సిపల్ అమౌంట్ 8,000 యొక్క దాని యొక్క డిజిటల్ సమ్ 8, 9 మైనస్ 8 అంటే 1. ఎస్, మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎక్కడైతే 1 ఉంటుందో, 1 ఉంటుందంటే చూడండి 8 అంటే కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, 8 2 ఎంత 10 యొక్క డిజిటల్ సమ్ ఎంత 1 కదా. ఇది చూడండి, అంటే ఎట్లాంటి ప్రాబ్లం ఇచ్చినా సరే, చక్ర వడ్డీ కనుక్కోమన్నా, మొత్తం కనుక్కోమన్నా, ఎటువంటి లెక్క ఇచ్చినా సరే డిజిటల్ సమ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది నిత్య సత్యం. చాలా మంది జాబ్ కొట్టినటువంటి మీతో మీరు అడగండి, మ్యాథ్స్ ఎలా చేశారో అడగండి, వాళ్ళు డిజిటల్ సమ్ని యూజ్ చేసుకొని ఫాస్ట్గా చేయగలుగుతున్నారనే విషయం అదిగా అద్భుతమైనటువంటి విషయం ఫ్రెండ్స్. అది మీరు మర్చిపోకుండా ఫాలో అప్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇంకా చూస్తూ ఉంటే మనకు చూడండి, ఇది కూడా ఒక పట్టణ ప్రస్తుత జనాభా 12 లక్షలు, సంవత్సరానికి 4% చొప్పున జనాభా పెరుగుతూ ఉందంటేనేమో యాడ్ చేయాలి. 2 సంవత్సరాలు అంటేనేమో 2 టైమ్స్ చేయాలి. అంటే 4% అంటేనేమో 104. అంటే ఇక్కడ మొత్తం జనాభా అన్నాడు కాబట్టి మొత్తము ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అనమాట. ఇది అంటే
12 lakhs 12 లక్షలు ఇంటూ 4% అన్నాడు కాబట్టి 104/100 ఇంటూ 104/100 2 టైమ్స్ ఎందుకన్నాను 2 years అన్నాడు కాబట్టి ఇట్లా ఇచ్చాడు. దీన్ని కట్ చేయాలి. ఇప్పుడు దీన్ని కట్ చేయడం అంటే జనరల్ నేను కట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 0 2 0 2 0 ఎలా కట్ చేశాను. మళ్ళీ చివరికి 120 ఇంటూ 104 ఇంటూ 104 యూనిట్ ప్లేస్లో చాలా మంది చూస్తారు ఎట్లా 4 ఇంటూ 4 16 అంటే ఇక్కడ 6 ఉంటుంది. 6 0 0 0 ఉన్న 4 ఆప్షన్లో 0 0 అన్నింటిలో 4 ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి యూనిట్ ప్లేస్ని ఫాలో అప్ అవుతూ ఉంటాము, కానీ అన్ని సందర్భాల్లో ఇలా రాదు. ఇలాంటప్పుడు డిజిటల్ సమ్, ఈ డిజిటల్ సమ్ అంటే ఇక్కడ ఆల్రెడీ చూడండి 1 2 అంటేనేమో 3 ఫ్రెండ్స్. 104ని అంటే దీన్ని 3ని యాడ్ చేస్తే 5 వస్తుంది. ఈ 1 + 0 + 4 అంటే 5. 3 5 * 15 3 5 * 15 అంటే కొంచెం చూడండి ఫ్రెండ్స్ జూమ్ చేశాను. 3 5 * 15 15 5 * డైరెక్ట్ 75 రాస్తే 75 యొక్క డిజిటల్ సమ్ మళ్ళీ 12 అంటే 7 5 12 మళ్ళీ దీని యొక్క డిజిటల్ సమ్ 3 అంటే చూడండి ఇక్కడ అంటే మనకు 3 అనేది డిజిటల్ సమ్ వచ్చింది కాబట్టి మన ఆప్షనల్స్లో యాడ్ అయితే 3 ఉంటుందో నో డౌట్ ఫ్రెండ్స్ అదే రైట్ ఆన్సర్. 3 యాడ్ అనేది ఫాస్ట్గా చూస్తాం కదా. ఎక్కడైనా డిజిటల్ సమ్ చూసేటప్పుడు 9 కనిపిస్తే ఫ్రెండ్స్ ఆ 9 తీసేయచ్చు. మనం 9 పూర్తిగా ఎలిమినేషన్ చేయొచ్చు. అంటే 9 ఉంది ఇక్కడ తీసేయండి, 9 ఉంది ఇక్కడ తీసేయండి. ఇక ఫైనల్గా మనకి ఇక్కడ ఏముందండి ఫ్రెండ్స్ 1 + 2 అంటేనేమో 3 3 + 7 అంటేనేమో +10 10 + 2 అంటేనేమో ఫ్రెండ్స్ ఇక్కడ 2 ఉంది 12 అంటే 10 + 2 అంటేనేమో 12 కాబట్టి ఈ 12 యొక్క డిజిటల్ సమ్ మళ్ళీ 3 వస్తుంది కాబట్టి యాస్ మనకు వచ్చినటువంటి డిజిటల్ సమ్ 3 అనేది ఇక్కడ ఉంది కాబట్టి 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇంకా మిగతా చోట్ల ఉండే అవకాశం ఉండదు. ఉందా ఒకసారి చెక్ చేద్దాం. నేను చూసినటువంటి ప్రీవియస్ పేపర్లలో మ్యాక్సిమం ఫ్రెండ్స్, ఎందుకంటే ఎగ్జామినర్ నాన్ మ్యాథ్స్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఇట్లాంటి లాజికల్ మీదనే ఇస్తాడు. ఎంత కష్టంగా మనం అనుకుంటాం. చాలా మంది చూడండి ఫ్రెండ్స్, కొంతమంది మ్యాథ్స్ వాళ్ళకంటే కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళే పర్ఫెక్ట్గా ఆన్సర్లు పెట్టి వచ్చి జాబ్ కొట్టే వాళ్ళు ఉన్నారు. మ్యాథ్స్ వాళ్ళు ఒక్కొక్కసారి ఏదో అంటారు కదా ఫ్రెండ్స్, పప్పులో కాలేటువంటి వాళ్ళే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇచ్చేది చిన్న బిట్టు మనం ఎంత పెద్దగా ఓవర్గా ఆలోచిస్తాం. మ్యాథ్స్ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే బ్రాడ్గా ఆలోచిస్తారు, ఇదేందో ఉందని ఏమి ఉండదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏంటి జస్ట్ కొంచెమే ఆలోచిస్తారు, కొంచెమే రైట్ చేసి వస్తారు. అది చూడండి, మ్యాథ్స్ వాళ్ళు అంత డీప్గా ఆలోచించిన అవసరం లేదు. సింపుల్గా ఆలోచించండి ఫ్రెండ్స్, షార్ట్కట్లో ఆలోచించండి, లాజిక్స్తో ఆలోచించండి. ఇదే విధానం, ఇంతకంటే అద్భుతమైనటువంటి విధానాలు యూట్యూబ్లో ఎన్నో రకాలు వస్తున్నాయి ఫ్రెండ్స్. వాటిని సెర్చ్ చేయండి, వాటిని రాసుకోండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. అంటే ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్, మిగతా మ్యాక్సిమం రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉండవు. ఇలాంటి డిజిటల్ సమ్ కానీ, యూనిట్ డిజిట్ కానీ, ఈవెన్ ఆడ్ నెంబర్ కానీ, పవర్స్ కానీ, ఎక్స్పోనెంట్ కానీ, డిస్ప్లేస్మెంట్ వాల్యూ x = y = z = 1 అనేటటువంటి ఒక లాజిక్ కానివ్వండి. పవర్స్లో ఘాతం, పవర్ అంటే ఘాతానికి సంబంధించి ఉన్నప్పుడు మన ఆప్షన్లో కూడా సేమ్ పవర్ ఉన్నదే రైట్ ఆన్సర్ అని, ఇలాంటి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ లాజిక్లు మీకు చిన్నగా వీడియోల రూపంలో మీకు అన్నీ అందజేస్తాను. నా నోట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మ్యాక్సిమం మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తే ఇవన్నీ నేను రాసుకున్న ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఎట్లా చేయొచ్చు. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి గోల్డెన్ రేషియో, అవన్నీ ఇప్పటి వరకు మీకు జస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ వ్యాపార గణితానికి సంబంధించి అది సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, రేషియోస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇక్కడ ప్రాఫిట్ కావచ్చు, లాస్ కావచ్చు, లేకపోతే డిస్కౌంటెడ్ రుసుము అవి కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా సరే ఫ్రెండ్స్ అలా రాసుకోవటం, డిజిటల్ సమ్ యూజ్ చేయడం, ఫటాఫట్ ఆన్సర్ని లేపేసేయడం ఫ్రెండ్స్. అట్లంతే, ఎందుకంటే ఏమీ లేవు ప్రాబ్లమ్స్ని. తర్వాత ఇప్పుడు గోల్డెన్ రేషియోకి సంబంధించి అస్సలు తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు రెగ్యులర్గా అడుగుతున్న ఫ్రెండ్స్, ఇది గోల్డెన్ రేషియోని గుర్తు పెట్టుకోవటం ఎట్లా. గోల్డెన్ రేషియో మీరు చూడండి ఎగ్జామ్లో కింద మీకు ఒక ఎగ్జామ్లో ఇచ్చిన బిట్ని కూడా మీకు దీనికి పేస్ట్ చేసా చూపిస్తా ఫ్రెండ్స్. గోల్డెన్ రేషియోని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీకు చూడండి, కొంచెం జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. గోల్డెన్ రేషియో అంటే 1.615:1 అంటే ఇక్కడ ఫస్ట్ 1.615 అనేది లెంత్ అవుతుంది, జస్ట్ 1 అనేది బ్రెడ్త్ అవుతుంది. దీని గురించి ఈ దీర్ఘచతురస్రానికి సంబంధించి మీకు తెలుసు, ఎగ్జామ్లో మాత్రం ఈ వాల్యూ అడుగుతున్నాయి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే గోల్డెన్ రేషియోలో గోల్డ్ అంటే జీ కదా ఫ్రెండ్స్, జీ అంటే రాయండి, జీ అంటే 777. నేనైతే ఇలానే గుర్తుపెట్టి, నేననే కాదు మా రూమ్లో ఉన్న వాళ్ళమంతా ఒక పెద్దగా గోల్డెన్ రేషియో జీ అని పెట్టి ఒక చార్ట్ మీద రాసి అంటించుకున్నాం మేమైతే. అప్పుడు వెంటనే మాకు బ్రెయిన్లో రోజు చూసి గోల్డెన్ రేషియోలో G7 అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 7 డిజిటల్ సమ్ 7 అంటే ఇక్కడ చూడండి 1.615లో ఇక్కడ 1 కామన్గా ఉంటుంది ఫ్రెండ్స్. మేము అలా లాజిక్ ఇలా వేసుకున్నాం, యారే వేసుకున్నాం, స్టార్టింగ్ 1 ఎండింగ్ 1, ఆ రెండు ఈక్వల్గా 1 1 ఉంటాయని. 7 ఎక్కడ ఉంది చూడండి, 6 1 అంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే 6 1 యొక్క డిజిటల్ సమ్ 7 కాబట్టి ఎక్కడైతే 7 ఉంటుందో అదే రైట్ ఆన్సర్. ఎగ్జాంపుల్ ఏం చేస్తాడంటే 1.62 అంటాడు, పక్కన 1.623 అంటాడు, ఇట్లా ఇస్తాడనమాట. అంటే మీరు ఇక్కడ 1.61 కలిస్తే 7 అనేది గోల్డెన్లో జీ కాబట్టి, జీ ఫర్ 7 కాబట్టి. ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఇక మీరు మర్చిపోయేటటువంటి ఛాన్సెస్ లేవు. ఒకసారి మిత్రులు ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారేమో, ఒకసారి మీ మైండ్లో ప్రింట్ కావాలని 2-3 సార్లు అలా ప్రెస్ చేశాను. గోల్డెన్ అంటే జీ ఫర్ 7, గోల్డెన్ జీ కాబట్టి జీ ఫర్ 7 అంటే ఎక్కడైతే 6 1 ఈ యారో కూడా మీకు ఒకసారి మీకు గుర్తుంటుందని అలా మీకు రెడ్ యారో చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి బిట్ కూడా మన లైఫ్ను మారుస్తుంది. లాస్ట్ టైం తెలంగాణలో చూసారు ఫ్రెండ్స్, చాలా మంది విపరీతంగా చదివారు, జస్ట్ హాఫ్ మార్క్ కాదు ఫ్రెండ్స్, పాయింట్లలోనే జాబ్ కోల్పోయి చాలా బాధపడుతున్నటువంటి మిత్రులు నాకు చాలా మంది ఉన్నారు.
జాబ్ వచ్చి ఐడి నెంబర్ వచ్చి శాలరీ మొదటి శాలరీ తీసుకొని ఇంట్లో మన దీపావళి సంబరాలు దసరా సంబరాలు జరుపుకుంటూ ఉంటే ఆ పాయింట్లలో మార్కు పోయి చాలా బాధపడుతూ అదే కసితో ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ పడింది రాయాలని ఉన్నారు. ఆంధ్రాలో గతంలో మిస్ అయినటువంటి మిత్రులు కసితో ఉన్నారు. కొత్తగా చదువుతూ ఉన్నటువంటి మిత్రులు, డిఎడ్ బిఎడ్ కంప్లీట్ అయినటువంటి మిత్రులు చాలా కసిగా ఉన్నారు ఫ్రెండ్స్. ఎంత కసిగా ఉన్నారంటే అది ముట్టుకుంటే షాక్ లాగా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి మరి ఇలాంటి టైం అనేది చాలా ఇది కాబట్టి ఫ్రెండ్స్ మంచిగా చదవాలి, మనం చాలా కష్టపడాలి. మనం చదివే ప్రతి సెకండ్లో కూడా మన ఫ్యామిలీ గుర్తుకు రావాలి ఫ్రెండ్స్. అలా గుర్తొస్తే నేను ప్రిపేర్ అయ్యాను. ఎక్కడైనా బోర్ కొడుతుందంటే నేను మా ఫ్యామిలీని గుర్తు తెచ్చుకున్నాను, మా మదర్ని గుర్తు తెచ్చుకున్నామని నేను అంతే, మా ఇంట్లో ఉన్న వాళ్ళని గుర్తు తెచ్చుకున్నాను. అప్పుడు ఆ నిద్ర అనేది కూడా పోయి ఉలిక్కిపడి మళ్ళీ పుస్తకాలను నలిపేయాలనేటటువంటి కసి నాలో పెరిగి చదివే కాబట్టి ఫ్రెండ్స్ మీరు అలా చదవాలి. సో గోల్డెన్ రేషియో అనేది గుర్తుండదేమోనని మీకు ఒకసారి దాన్ని అందజేశాను. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ తోట మళ్ళీ మధ్యలో ఒక ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ తెలుసు. మరొకసారి 5,000 రూపాయలను సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు పొదుపు చేసిన వచ్చే చక్రవడ్డీని మొత్తం అంటే వడ్డీ కనుక్కోవాలి, మొత్తం కనుక్కోవాలంటే వెంటనే వేసేస్తాం. మొత్తం A = అంటే ప్రిన్సిపల్ ఇంటూ అంటే 5,000 ఇంటూ 8% అన్నాడు కాబట్టి 108/100 ఇంటూ 108/100 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి అర్ధ సంవత్సరానికి ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇట్లా ఇస్తాడు ఫ్రెండ్స్. వాటిని ఎలా చేయాలో నెక్స్ట్ మీకు ఇంకా మరొక వీడియో ఇట్లా ఉంటుంది, ఏముండదు. కాకపోతే అక్కడ వడ్డీ రేటు మారుతుంది, ఇదే విధానం అంతే, నో డౌట్. అంటే ఇక్కడ మరి దీన్ని కొట్టివేసుకుంటూ నేను ఇక్కడ కొట్టివేసా చూడండి. దీన్ని కొట్టివేయడానికి మ్యాథ్స్ వాళ్ళకి టైం పడుతుంది, అదే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొట్టివేయాలి. ఈ జీరోలు అటు కొట్టేయాలా, ఈ జీరోలు క్యాన్సిల్ అవుతాయా, దేని కట్ చేయాలి, కన్ఫ్యూజ్ ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అదంతా వద్దు ఫ్రెండ్స్. దీన్ని డిజిటల్ సమ్ యూజ్ చేయండి. డిజిటల్ సమ్ ఎలా, నేను ఇక్కడ చూడండి డిజిటల్ సమ్ యూజ్ చేస్తా. ఇక్కడ 5,000 అంటేనేమో డిజిటల్ సమ్ 5 ఇంటూ 108 అంటేనేమో డిజిటల్ సమ్ 9 అంటే 8 + 1 9 ఇంటూ ఇక్కడ కూడా 9 ఫ్రెండ్స్ 9. డిజిటల్ సమ్లో ఎప్పుడైనా 9 వస్తే తీసి పారేయండి. ఇక మనకు ఉండేది 5 కావాలంటే చూసుకోండి. 5 9 జార్ ఎంత ఫ్రెండ్స్, 5 9 జార్ 45 ఇంటూ 9. ఈ 4 5 అంటేనే మళ్ళీ 9 వస్తుంది ఇంటూ 9. 9 9 జార్ అంటేనేమో 81 మళ్ళీ డిజిటల్ సమ్ 9 వచ్చింది కదా ఫ్రెండ్స్. ఎస్, డిజిటల్ సమ్లో ఎప్పుడైనా 9 9 కనిపిస్తే ఆ రెండింటిని తీసేస్తే మిగిలిన 5 మనకు అంటే దీంట్లో మొత్తానికి సంబంధించిన డిజిటల్ సమ్ అనేది 5 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొత్తం అడిగాడు అనుకోండి, ఆప్షన్లో ఏడైతే 5 ఉంటుంది అదే రైట్ ఆన్సర్. ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే ఎంత 5 ఇక్కడ 5 ఉంది ఇంటూ 9 ఉంది, 9 9 తీసేయాలి, 9 తీసేయాలి, డిజిటల్ సమ్ 9 5 ఉంది, ఆప్షన్స్లో 5 ఆడంతో చూసుకొని పెట్టుకోవటమే కదా ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నప్పుడు అలా ఉంది, కానీ మీ మైండ్ కనుక కాన్సెప్ట్ వస్తే నాకు తెలిసి చాలా మంది ఫ్రెండ్స్కి లాజిక్స్ తెలుసు, డిజిటల్ సమ్ములు తెలుసు, అన్నీ తెలుసు. అయినప్పటికీ మీకు ఎందుకు గుచ్చి ఎందుకు చెప్తున్నానంటే మరొకసారి ఏమన్నా కొంచెం మర్చిపోయి ఉంటే గుర్తు చేయడానికి మీ మైండ్లో బాగా ప్రింట్ అవ్వాలని ఉండేటువంటి ఉద్దేశంలో చెప్పా ఫ్రెండ్స్. ఇట్లా అది మొత్తం. ఒకవేళ వడ్డీ అడిగాడు అనుకోండి ఫ్రెండ్స్, ఇంతకుముందు మొత్తం అనగానే డిజిటల్ సమ్ 5 వచ్చింది. ఇంట్రెస్ట్ కావాలంటే మనం ఏం చేస్తాం, టోటల్ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీసేస్తాం. టోటల్ అమౌంట్ మనకి ఎంత, డిజిటల్ సమ్ 5 వచ్చింది మైనస్ ప్రిన్సిపల్ అంటే ఎంత ఫ్రెండ్స్. ప్రిన్సిపల్ అంటే 5 కదా ఫ్రెండ్స్. అంటే 5,000 కదా, 5,000 అంటే ప్రిన్సిపల్ కూడా 5. అంటే ఇంట్రెస్ట్ I = జనరల్గా మనం A - P రాస్తాం. అంటే డిజిటల్ సమ్ 5, ఇది కూడా 5. 5 - 5 అంటే 0 అన్నా 9 అన్నా ఒకటే డిజిటల్ సమ్లో. అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో 9 ఎక్కడైతే వస్తుందో అది 100% ఇంట్రెస్ట్ అవుతుంది. ఒకవేళ డిజిటల్ సమ్ 5 ఇచ్చినప్పుడు ఆప్షన్లో 5 ఇచ్చేది రైట్ ఆన్సర్. అది మొత్తం. ఒకవేళ ఇంట్రెస్ట్ అడిగాడు అనుకోండి ఫ్రెండ్స్, డిజిటల్ సమ్ ఎక్కడైతే 0 అంటే 9 కానీ 0 కానీ యాడ్ వస్తుందో అది ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. ఇట్లా మీరు డిజిటల్ సమ్ యూజ్ చేస్తే మొత్తం అడిగినా లేకపోతే ఇంట్రెస్ట్ అడిగినా కూడా క్షణాల్లో మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు క్షేత్ర గణితానికి సంబంధించి ఇప్పుడు మనం ఇంతకుముందు మనం వ్యాపార గణితానికి సంబంధించినటువంటి ప్రాబ్లం చేసాము. మధ్యలో గోల్డెన్ రేషియో కొంచెం బోర్ కొడుతున్నది, ఒకదాన్ని యాడ్ చేశాను. ఇప్పుడు క్షేత్ర గణితానికి సంబంధించి ఇవన్నీ APDSE మీరు చూడండి, మీ సిలబస్లో ఉన్న వాటినే చెప్తున్నా ఫ్రెండ్స్, ఇంకేమీ చెప్పట్లేదు. మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి APDSE TSTET సేమ్ ఉన్నాయి. అవి సేమ్ పుస్తకాల్లో సేమ్ ఉన్నాయి. ఒక దీర్ఘ చతురస్రాకార పొలం పొడవు వెడల్పులు వరుసగా 22.5 మరియు 14.5 మీటర్లు. దీని చుట్టూ కంచె వేయడానికి మీటర్కు 6 రూపీస్ వంతున ఎంత ఖర్చు అవుతుంది అన్నాడు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. దీన్ని చాలా మంది మిత్రులు లెక్కనంతా చూడకుండానే కంటి చూపుతూ అంటారు కదా ఫ్రెండ్స్. ఆ లెక్కను చూస్తూ ఆన్సర్లో టిక్కను పెట్టేటటువంటి మేధావులు చాలా మంది ఉన్నారు 2 రాష్ట్రాల్లో. అదేంటంటే ఫ్రెండ్స్ ముందే చెప్తున్నా, ఆ టెక్నిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇచ్చినటువంటి ఎక్కడైనా ఒక లెక్కలో అసలు ఈ లెక్కతో మనకి ఏమీ సంబంధం లేదు, ఎక్కడైనా రూపీస్ అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ ఏ ఆప్షన్లో పోతుందో అదే రైట్ ఆన్సర్. అంటే అదే లాజిక్. ఇందులో పెద్ద సీక్రెట్లు ఏమి లేవు ఫ్రెండ్స్. అంటే అమౌంట్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 6 రూపీస్ ఇచ్చాడు. 6 రూపీస్లో ఏ టేబుల్ పోతుంది, 3 2 జార్. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో 3 టేబుల్ 2 టేబుల్ ఎక్కడైతే పోతుందో, 3 టేబుల్ కానీ 2 టేబుల్ కానీ ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడైతే పోతుందో అది రైట్ ఆన్సర్. ఒకసారి చూద్దాం. 3 టేబుల్ 2 టేబుల్ పోయేటటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దాం. మనకి ఇచ్చినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఇది. టోటల్ ఆన్సర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆప్షన్స్ ఇక్కడ రాశాను చూడండి, ఇక్కడ రాశా ఫ్రెండ్స్, ఇక్కడ రాశాను 44 ఇచ్చారు ఫ్రెండ్స్. 44 అంటే 3 టేబుల్ కానీ 2 టేబుల్ కానీ అన్న ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే 3 టేబుల్లో 3 టేబుల్ పైన రైట్ ఆన్సరే, 2 టేబుల్ పైన రైట్ ఆన్సరే. బట్ 2 టేబుల్ అనేది 44లో పోతుంది కాబట్టి 44 రైట్ ఆన్సర్.
మరి 3 టేబుల్ అనేది పోదు, కానీ ఏదైనా ఒకటి పైన కూడా రైట్ ఆన్సరే, నో డౌట్. మరి 43లో ఏ టేబుల్ పోదు, 47లో ఏ టేబుల్ పోదు. ఎస్ చూడండి, మ్యాక్సిమం ఆన్సర్లో ఏపీ డిఎస్సి మీరు ప్రీవియస్ పేపర్లు చూడండి, టీఎస్ టెట్ ప్రీవియస్ పేపర్లు చూడండి, టీఎస్ డిఎస్సి ప్రీవియస్ పేపర్లు చూడండి, అందరినీ బ్యాలెన్స్గా చూసుకుంటూ ఇస్తాడు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఇస్తూ ఉంటాడు కాబట్టి 6 టేబుల్ అనమాట మనీ. సరే అదొక విధానం. కంటి చూపుతో చేసేటటువంటి లాజిక్స్ చాలా మంది చేస్తుంటారు. జనరల్గా చేసే పద్ధతి చూద్దాం. ఇదేంటంటే ఇక దీర్ఘచతురస్రానికి సంబంధించిందంటే మన అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, దీర్ఘచతురస్రంకి టోటల్ ఎంత ఖర్చు అవుతుందని కానీ ముందు మనం చుట్టుకొలత పెరిమీటర్ అనుకుంటాం. ఎస్, రెక్టాంగులర్ యొక్క పెరిమీటర్ అంటే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా 2 + b అంటే 2 L అంటేనేమో 14.5 ప్లస్ b అంటేనేమో బ్రెడ్త్ అనమాట 22.5. ఈ రెండింటిని యాడ్ చేస్తే 37 వస్తుంది ఫ్రెండ్స్. చేసేటప్పుడు కూడా చూడండి మ్యాథ్స్ వాళ్ళు ఇదంతా చేసుకుంటూ పోవద్దు. అంటే 2 × 37 2 × 37 2 × 37 ఇంటూ ఆల్రెడీ ఎంత టోటల్గా ఎంత అమౌంట్ అన్నాడు 6 రూపీస్ అన్నాడు. డైరెక్ట్గా వేసేయండిగా 6 రూపీస్. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇదంతా మల్టిప్లై చేయని అవసరం లేదు. 237 సార్లు చేసి వచ్చిన దాన్ని 6తో మల్టిప్లై చేస్తే ఇదంతా వద్దు ఫ్రెండ్స్. మనకున్న 2 విధానాలు, ఒకటి యూనిట్ డిజిట్ చేయొచ్చు, రెండోదేమో డిజిటల్స్. ఒకసారి యూనిట్ డిజిట్ చూద్దాం. 6 7 జార్ ఫ్రెండ్స్, 6 7 జార్ 42. 42లో 2 ఉంది యూనిట్ డిజిట్. 2 2 జార్ 4 అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో యూనిట్ డిజిట్ అంటే యూనిట్ ప్లేస్లో అంటే ఒకట్ల స్థానంలో ఎక్కడైతే 4 ఉంటుందో రైట్ ఆన్సర్. ఎస్ 4 ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. ఒక్కొక్కసారి ఆప్షన్లో 2 ఆప్షన్లు అంటే ఇక్కడ 94 కూడా ఇవ్వచ్చు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే యూనిట్ డిజిట్ కాదు ఫ్రెండ్స్, ఒక 2 అయితే ఎలిమినేషన్ అవుతాయి, 50-50లోకి వచ్చేస్తాం. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఎస్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే డిజిటల్ సమ్ చేసేయడం. డిజిటల్ సమ్ చేస్తే ఈజీ కదా ఫ్రెండ్స్, చూడండి సెకండ్లో చేసేయచ్చు. నేను ఇక్కడ రాస్తాను కదా 2 × 37 × 6 ఫ్రెండ్స్, డిజిటల్ సమ్ చేస్తాను నేను. ఇక 2నే ఉంటుంది ఇంటూ 3 + 7 అంటేనేమో 10 × 6 ఫ్రెండ్స్. 10 అంటే ఇది 1 కదా ఫ్రెండ్స్, 1 2 1 జార్ 2 2 6 జార్ అంటేనేమో 12 అంటేనేమో దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత ఫ్రెండ్స్ 3 కదా. ఎక్కడైతే 3 వస్తుందో, ఎక్కడైతే 3 నేను డిజిటల్ సమ్ ఫ్రెండ్స్ ఇక్కడ 44 కాదు ఫ్రెండ్స్, ఇది 444 ఫ్రెండ్స్, 444 ఫ్రెండ్స్. ఎస్ అక్కడ నేను 4 ఒకటి మిస్ చేశాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ డిజిటల్ సమ్ కరెక్ట్గా వస్తుంది. 2 × 37 × 6 రూపీస్ కదా రాస్తా ఫ్రెండ్స్. 2 ఇంటూ దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత 1 అంటే 3 7 10 10 అంటే 1 × 6 ఫ్రెండ్స్. 2 6 జార్ అంటేనేమో 12 ఫ్రెండ్స్. 12 యొక్క డిజిటల్ సమ్ అంటే 3. మనకి ఎక్కడైతే ఆప్షన్లో 3 వస్తుందో ఫ్రెండ్స్, అంటే చూడండి 4 + 4 8 8 + 4 అంటే 12 యొక్క డిజిటల్ సమ్ 3 వచ్చింది కదా ఫ్రెండ్స్, రైట్ ఆన్సర్. అంటే యూనిట్ డిజిట్ ఎప్పుడైతే పాసిబుల్ అవుతుంది, మ్యాక్సిమం 99% యూనిట్ డిజిట్తో రైట్ అయ్యే ఆన్సర్లు చాలా ఉంటాయి. అది కూడా మిస్ అయినప్పుడు మనం చేయాల్సినటువంటి మరి మెథడ్ ఏంటంటే ఫ్రెండ్స్ డిజిటల్ సమ్. యూనిట్ డిజిట్ కానీ డిజిటల్ సమ్ కానీ అద్భుతంగా పనిచేసేటటువంటి మ్యాథ్స్లో లాజిక్స్ ఫ్రెండ్స్. ఇట్లా ఈజీగా చేయొచ్చు. అంటే లెక్కను చూస్తూ 6 రూపీస్ అన్నాడు కాబట్టి రేపు ఎగ్జామ్లో 3 రూపీస్ అనొచ్చు. ఒక చదరపు మీటర్కు 3 రూపీస్ అనగానే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో 3 పోయేది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఎగ్జామ్లో 9 రూపీస్ అనొచ్చు చదరపు మీటర్కి, మనకు వచ్చినటువంటి ఆప్షన్లో 9 టేబుల్ పోయేది ఆన్సర్. ఇంకంతే, మీరు చూడొద్దు ఫ్రెండ్స్గా. మనకున్న తక్కువ టైం ఉన్నప్పుడు ఇలాంటి లాజిక్స్ చేయాలి అంతే. అసలు జనరల్గా అయితే మనకి ఏం టైం పెద్దగా ఏం ఉండదు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. మనకు ఒక సబ్జెక్ట్ అయ్యింది, అసలు మనకున్నటువంటి సబ్జెక్టులు ప్రిపేర్ అయితే గట్టిగా ఈ రేంజ్లో ప్రిపేర్ అయితే ఐఏఎస్ ఐపీఎస్లు కొట్టడం ఈజీ. ఇది నిజ సత్యం. ఎన్ని సైకాలజీలు ఎన్ని చదవాలి, పిఐలు ఎన్ని చదవాలి, కరెంట్ అఫైర్స్లు ఎన్ని చదవాలి, తెలుగులు ఎన్ని చదవాలి, అది ఎన్ని చదవాలి, ఇది ఎన్ని చదవాలి, ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదువుతున్నాయి, ఎట్ట చదువుతున్నాయి, బుర్ర ఈ బ్రెయిన్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటుందా? ఈ రేంజ్లో కనుక మనం చదివితే ఫ్రెండ్స్ ఐఏఎస్ ఐపీఎస్ కొట్టడం మాత్రం చాలా ఈజీ. అందుకని ఇలాంటిప్పుడు మనం ఏం చేయాలంటే టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ లాజిక్స్ మనం ఫాలో అవ్వాలి తప్పదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇక మీకు అవన్నీ రాసుకున్నా చూడండి ఫ్రెండ్స్. నేను ఆ రోజుల్లో ఇట్లా రాసుకున్నా నేను మ్యాథ్స్లో మాత్రం ఎగ్జామ్లో నేను సెంటికి సెంట్ పెట్టగలిగా ఫ్రెండ్స్. సెంటికి సెంట్ పెట్టగలిగాను అంటే అర బిట్టు కూడా మిస్ కాకుండా పెట్టగలిగాను అంటే పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేసేవాడిని. ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నాకు తెలియకుండానే ఎన్నో ఐడియాలు వస్తామని స్టెప్పులు ఎగరేసుకుంటూ లాజిక్లతోనే చేసేటటువంటి టాలెంట్ నాకు వచ్చిందంటే ఫ్రెండ్స్. ప్రాక్టీస్ ఎక్కువ చేశాను, ఫ్రెండ్స్తో ఎక్కువ డిస్కషన్ చేశాను. తర్వాత నాకు రాని వాటిని షేర్ చేసుకున్నాను, రాని బిట్టిని క్లారిటీ కోసం ఫ్రెండ్స్ని అడిగామని, లేకపోతే టీచర్స్ని అడిగామని. మరి అట్లా అందరినీ షేర్ చేసుకుంటూ నాకు తెలియని వాటిని అన్నింటినీ నాకు నేనే మరి నోట్ చేసుకుంటూ ఉన్నా కాబట్టి ఫ్రెండ్స్ అవన్నీ నేను నేర్చుకోగలిగాను. మనకు అన్నీ వచ్చి నేను ఎప్పుడు మనం ఫీల్ కాకూడదు ఫ్రెండ్స్. మనకు రాలేదని బాధపడిన అవసరం లేదు, వచ్చి నేను సంతోషపడిన అవసరం లేదు. రాని వాటిని మనం తెలుసుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఎంత తెలిసినప్పటికీ కూడా ఫ్రెండ్స్ మనకి ఏమీ రావు అని చదువుకున్న వాళ్ళే మరి విజయాన్ని సాధిస్తారు. ఏదో కొంచెం చదివి నాకంటే గొప్ప వాళ్ళు ఎవరో లేరు, ఒక్క పోస్ట్ ఉన్నా కూడా నేను జాబ్ కొడతా అనేటటువంటి అలవాటు ఎప్పుడు ఉండకూడదు ఫ్రెండ్స్. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్, అన్నీ ఉన్నాయి ఇస్త్రీ అనిగి మనకు ఉంటుంది, ఏమీ లేని ఇస్త్రీ ఎగిరెగిరి పడుతూ ఉంటుందని. అలా ఉండకూడదు ఫ్రెండ్స్. అన్నీ ఉన్న ఇస్త్రీ అన్నట్టే ఉండాలి. అన్నీ తెలిసినా కూడా మనకి ఏమీ తెలియదు, ఇంకా నేర్చుకోవాలి, ఎవరి దగ్గర ఇంకేదైనా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి అనేటటువంటి వాళ్ళకి దేవుడు మనల్ని గాడ్ బ్లెస్ అంటాడు కాబట్టి ఫ్రెండ్స్ అలా ఫాలో అవ్వండి. తర్వాత ఇక్కడ చూడండి ఇంకొక బిట్ చూడండి. క్షేత్రగణితానికి సంబంధించిన 45 మీటర్ల భుజంగాల ఒక చతురస్రాకార మైదానం చుట్టూ ఒక లాజిక్ ఉంది. నేను ప్రతి చోట రౌండ్ చేశానంటే అదే లాజిక్ ఉన్నట్టే. ఎస్ చుట్టూ 2.5 మీటర్ల వెడల్పు గల
బాట గలదు, బాట వైశాల్యము అన్నాడు ఫ్రెండ్స్. బాటలకు సంబంధించి దీర్ఘచతురస్రం అంటే రెక్టాంగులర్ కానివ్వండి, స్క్వేర్ కానివ్వండి, దీనికి బాటలకు సంబంధించి అవుటర్ మరి రోడ్లు కానివ్వండి, ఇన్నర్ రోడ్లు కానివ్వండి, కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. బయట దీర్ఘచతురస్రాకార మరి బాట వైశాల్యం కావాలంటే 2W ఇంటూ L ప్లస్ B ప్లస్ 2W అని, అది లోపల అంటేనేమో 2W ఇంటూ L ప్లస్ B మైనస్ 2W అని, స్క్వేర్ అయితేనేమో ఇక్కడ నేను రాశాను 4W ఇంటూ L ప్లస్ W అంటేనేమో బయట అని, లోపల అంటే ఇక్కడ మైనస్ ఇవన్నీ ఉంటాయి. ఇవేమీ లేకుండానే లెక్కను చూస్తుంటే ఇక్కడ ఎట్లా రౌండ్ వేసాను 2.5 అన్నాడు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పేస్తాను చూడండి లాజిక్. బాట చుట్టూ 2.5 మీటర్లు, దీన్ని ఏమంటారంటే ఫ్రెండ్స్ విడ్త్ అంటారు. ఈ 2.5 అనేది 25 కదా ఫ్రెండ్స్. పాయింట్ తీసేయండి కాసేపు. ఈ 25లో ఏ టేబుల్ పోతుంది? 5 జారు కదా. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో 5 టేబుల్ పోయేదే 100% ఆన్సర్, 99 కూడా కాదు. చూద్దాం ఒకసారి మనకి ఏమైనా ఆప్షన్స్ నేను ఇక్కడ రాశానేమో. ఇక్కడ నేను ఆప్షన్స్ రాశా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 472, 475 అంటే ఇక్కడ ఒక్కడ మాత్రమే 5 టేబుల్ పోతుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది ఒక్కటే ఇవ్వచ్చా, ఇంకా 5 ఇవ్వచ్చా అంటే ఇవ్వకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకు అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మ్యాథ్స్ ఇవ్వడు, నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సోషల్ కష్టంగా ఇవ్వడు. అందరినీ సమానంగా ఉండేటట్టు ఎగ్జామినర్ చూస్తారు కాబట్టి ఫ్రెండ్స్ అట్లా ఉంటాయి. అందుకని మ్యాథ్స్ వాళ్ళు ఓవర్గా ఆలోచించొద్దు, చిన్నగా ఆలోచించండి. అట్లా ఓవర్గా ఆలోచిస్తే మీకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఫటాఫట ఆన్సర్లు పెట్టుకొని జాబులు కొట్టేస్తారు. అందుకని మీరు సింపుల్గా ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించండి. చాలా చాలా పీస్ఫుల్గా ఆలోచిస్తేనే మనం మ్యాథ్స్ చేయగలం ఫ్రెండ్స్. ఇట్లా చూడండి 5 టేబుల్. ఒకవేళ జనరల్ అలాగా సార్ మేము మ్యాథ్స్ రూపంలోనే చేస్తాము. ఎస్, బాట వైశాల్యం మనం 4W ఇంటూ L ప్లస్ W మన అందరికీ తెలుసు. 4 ఇంటూ 2.5 ఇంటూ 45 ప్లస్ 2.5 ఇదేమో లెంత్, ఇదేమో బ్రెడ్త్ అంటాము. L ప్లస్ B ఆ రెండింటిని యాడ్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ 47.5 వస్తుంది. 4 ఇంటూ 2.5, 4 ఇంటూ 2.5 అంటేనేమో 4 2.5లో, 4 2.5లో డబ్బుల పరంగా చూసుకుంటే 4 2 8 రూపాయలు, 4 అద్దలు 2 రూపాయలు, టోటల్ 10 రూపీస్ ఇంటూ 47.5. అంటే దీంట్లో ఈ పాయింట్ ఎగిరిపోయింది కాబట్టి 475. ఇదంతా చేయాలంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కదా, మ్యాథ్స్ వాళ్ళు కూడా టైం టేకింగ్. ఇదంతా చేయడానికి మీరు ఎక్కువగా చూపొద్దు ఫ్రెండ్స్. కావాలనుకుంటే డిజిటల్ సమ్ అప్లై చేయండి. ఇక్కడ కూడా ఎస్, డిజిటల్ సమ్ ప్రతి చోట అప్లై చేయొచ్చు. డౌటా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 4 ఉంది. 4 ఇంటూ ఇక్కడ 2 5 అంటేనేమో 7 ఇంటూ ఎంత ఈజీనో చూడండి. ఇక్కడ 4 7 అంటేనేమో 11, 5 అంటేనేమో 11 5 అంటేనేమో మరి 16 ఫ్రెండ్స్. 16 దీనికి ఒక స్టెప్ వేసుకున్నా. 4 7 జార్ 28 ఇంటూ ఈ 16 అంటేనేమో 7, 8 2 అంటేనేమో 8 2 అంటే 1 కదా ఫ్రెండ్స్. 8 2 అంటే 10 యొక్క డిజిటల్ సమ్ 1 అంటే 177. అంటే మనకి ఎక్కడైతే ఆప్షన్లో 7 ఉంటుందో చూడండి, 7 వస్తుందో రాదో మన ఆప్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. 7 ఉంటుందో ఇక్కడ చూడండి 7 ఉంటుంది. 4 7 11, 4 7 11, 11 5 ఎంత ఫ్రెండ్స్? 11 5 ఎంత? 16. 16 మన డిజిటల్ సమ్ చేస్తే 7. ఎస్, 7 వచ్చింది కదా. అంటే మనం మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఇవన్నీ చేసే బదులు డిజిటల్ సమ్ చేసామనుకోండి, మనకి ఎక్కడ మల్టిప్లికేషన్ కానీ పాయింట్తో కూడా. కొంతమంది ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు పాయింట్ ఉన్నప్పుడు ఈ పాయింట్ ఆ పాయింట్ రకరకాల కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి ప్రాబ్లంలో పాయింట్స్ ఉన్నాయి కానీ మన ఆన్సర్లో పాయింట్స్ లేవు. మన డిజిటల్ సమ్ని అప్లై చేయండి ఫ్రెండ్స్. పాయింట్లు అవసరం లేదు, మల్టిప్లికేషన్లు అవసరం లేదు, సబ్ట్రాక్షన్లు అవసరం లేదు, డివిజన్స్ అవసరం లేదు. క్షణాలలో డిజిటల్ సమ్తో మనం ఆన్సర్లు చేయొచ్చు ఫ్రెండ్స్. అట్లా మీకు ఇప్పుడు సాధ్యమైనంత వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇట్లా మీరు ఫాలో అప్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒక రోడ్డు రోలరు 2200 మీటర్ల దూరాన్ని చదును చేయడానికి 200 చుట్లు తిరుగును. అయినా ఈ రోడ్డు రోలర్ యొక్క వ్యాసార్థము కంటి చూపుతో ఆన్సర్లు పెట్టేవాళ్ళు ఇక్కడ ఒక లాజిక్ చెప్పా. వ్యాసార్థం అంటే రేడియస్ ఆర్. మీకు ఎక్కడైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అది కోన్ కావచ్చు, సిలిండర్ కావచ్చు, లేకపోతే ఈ రేడియస్ అంటే ఏమో సర్కిల్ కావచ్చు, ఈ రోడ్డు రోలర్ కావచ్చు, ఏదైనా ఒక గుండ్రంగా ఉన్నటువంటిది ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే, ఒకవేళ వాడి ఎగ్జామ్లో ఏరియా కనుక్కోండి అన్నాడు అనుకోండి, 11 టేబుల్ ఆప్షన్లో పోయేది రైట్ ఆన్సర్, నో డౌట్. ఇది ఒక నోట్ చేసుకోండి బండగా. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రీవియస్ చూడండి, ఇక చేస్తూ కూర్చోము అక్కడ ఫ్రెండ్స్, టైం ఉండదు కాబట్టి. ఒకవేళ రేడియస్ అడిగాడు అనుకోండి, ఏదైనా సరే, ఒక సర్కిల్ ప్రాబ్లం ఇచ్చి, ఒక డయామీటర్ ప్రాబ్లం ఇచ్చి, హాఫ్ సర్కిల్ ఏదైనా సెమీ సర్కిల్ ప్రాబ్లం ఇచ్చి, కోన్ ఇచ్చి, కోన్ అంటే శంకు ఫ్రెండ్స్, స్పీర్ ఇచ్చి, అంటే స్పీర్ అంటేనా ఫ్రెండ్స్ అది గోళం, లేకపోతే ఒక సిలిండర్ అంటేనేమో స్తూపం, అవన్నీ అంటే పైన సిలిండర్ అంటే ఏదైనా ప్రతిదానికి ఒక స్క్వేర్స్ ఉంటాయి కాబట్టి, అంటే సర్కిల్ ఉంటుంది కాబట్టి, ఇట్లాంటి సర్కిల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ప్రాబ్లం ఇస్తే మాత్రం ఏరియా అడిగితేనేమో 11 టేబుల్ ఆన్సర్ పోతుంది. ఒకవేళ ఈ రేడియస్ అడిగితే మాత్రం 7 టేబుల్ పోయేది రైట్ ఆన్సర్. ఇక్కడ రేడియస్ అడిగాడు ఫ్రెండ్స్, రేడియస్ అడిగాడు కాబట్టి ఆప్షన్లో 7 ఎక్కం పోయేది రైట్ ఆన్సర్. ఒకసారి చూద్దాం. ఇదంతా చేయకుండానే మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఆప్షన్లో మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. మనకి ఇచ్చినటువంటి ఈ 4 ఆప్షన్లో 7 టేబుల్ ఎక్కడైతే పోతుందో అది రైట్ ఆన్సర్. అట్లా అనమాట. మీరు బండగా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ వేలో చాలా అన్ని లెక్కలను చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా ఇదంతా చేయకుండా నేను మీకు ఇక్కడ ప్రాబ్లం చేశాను చూడండి. వృత్తం యొక్క ఆ పెరిమీటర్ కావాలంటే, ఆ సర్కిల్ యొక్క పెరిమీటర్ కావాలంటే టోటల్గా మనం ఏం చేస్తామంటే టోటల్ డిస్టెన్స్ బై ఎన్ని చుట్లు అయితే తిరిగిందో దాన్ని చేస్తే 11 వస్తుంది. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్కి ఫార్ములా 2πr. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి r వాల్యూ అంటే రేడియస్ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. రేడియస్ వాల్యూ 7/4 కట్ చేసి అవన్నీ చేస్తూ
ఆర్ వాల్యూని తీసుకెళ్ళి ఆర్ వాల్యూ 1 అదే మనకు కావాల్సింది 1.75. ఎస్ 1.75లో 7 టేబుల్ పోతుంది కదా ఫ్రెండ్స్. 7 టేబుల్ పోయింది ఎట్లా 7 2 * 14 ఫ్రెండ్స్. 7 టేబుల్ పోయింది. 7 2 * 14 14 అంటే 3 ఉంటుంది కాబట్టి 7 5 * 35 రైట్ ఆన్సర్. అంటే 7 టేబుల్ పోయేది రైట్ ఆన్సర్. మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మేము మ్యాథ్స్ వాళ్ళం ఇంత లాజికల్తో మేము చేయం, మేము స్టెప్పులతో చేస్తాము అని అనుకోని ప్రతిదాన్ని స్టెప్పులు చేయండి ఫ్రెండ్స్. సాధ్యమైనంత వరకు ఆ స్టెప్పులను కూడా మ్యాథ్స్ వాళ్ళు ఎగరేయడానికి ప్రాక్టీస్ చేయండి. రేడియస్ కనుక్కోవాలన్నప్పుడు కట్ చేయడంలో కూడా మ్యాథ్స్ వాళ్ళు మెలకువలు టక ఫాస్ట్గా ఎలా కట్ చేయాలి ఇలా ఇదన్నీ చేయకుండా నాన్ మ్యాథ్స్ వాళ్ళు టక్కన ఏం చేస్తారంటే రేడియస్ అడిగాడు కాబట్టి 7 టేబుల్ పోతే టక్కన అడుగుతాడు. నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినర్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఫ్రెండ్స్. అట్లా చేసేయండి. నెక్స్ట్ ఇంకా ఈ మధ్యలో కొంచెం మరి బోర్ కొట్టకుండా ఇంతకుముందు మరి ఒక ఇచ్చినట్టు గోల్డెన్ రేషియోలో ఇప్పుడు సౌష్ఠవ అక్షరాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది చూడండి సౌష్ఠవ అక్షరాల మీద రెగ్యులర్గా బిట్ అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. సౌష్ఠవ అక్షరాలు అసలు లేనటువంటి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి విషమ బాహు త్రిభుజం, ఇది విషం. చతుర్భుజానికి లేవు సౌష్ఠవ అక్షరాలు లేవు. ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజం అంటారు. ట్రెపీజియం అంటే ఇంగ్లీష్ వాడు. సమలంబ చతుర్భుజానికి లేవు ఫ్రెండ్స్. సమాంతర చతుర్భుజం అంటే పారలల్ గ్రామ్ అంటారు. దీనికి కూడా సౌష్ఠవ అక్షరాలు లేవు ఫ్రెండ్స్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సౌష్ఠవ అక్షరాలు లేనివి ఎన్ని ఉన్నాయంటే ఒక 4 ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 4 గుర్తుపెట్టుకోండి. ఒకటేమో విషం అంటేనేమో పాయిజన్ అంటేనేమో దానికి అసలు లేవు అని గుర్తుపెట్టుకోండి. అసలు పాయిజన్ అంటేనో లేదని గుర్తుపెట్టుకోండి. చతుర్భుజం అంటేనేమో అసలు చతుర్భుజం అంటే ఒక హెడ్. అది చతుర్భుజాల్లో రకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ట్రెపీజియం అని, సమాంతర చతుర్భుజం అని, తర్వాత రాంబస్ అని, చతురస్రం అని, దీర్ఘ చతురస్రం అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ చతుర్భుజానికి సౌష్ఠవ అక్షరాలు లేవు. ఆ హెడ్కే లేదని గుర్తుపెట్టుకో. హెడ్కి సౌష్ఠవ అక్షరాలు లేవు. ఎందుకంటే చతుర్భుజానికి ఫ్రెండ్స్ 4 భుజాలు, మరి 4 భుజాలు 4 రకాల కొలతలు కలిగి ఉంటాయి కదా. సమానంగా లేని 4 భుజాల సరళ సంవృత పటాన్ని చతుర్భుజం అంటారనే విషయం మనకు తెలుసు. అంటే 4 భుజాలు సమానంగా లేవే. ఇక సౌష్ఠవ అక్షరాలు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్? అట్లా అనమాట. విషం బాహు త్రిభుజం అంటేనే విషం అసలు ఏ భుజం సమానంగా ఉండదే. ఎట్లుంటే సౌష్ఠవ అక్షరాలు ఉండదని గుర్తుపెట్టుకోండి. ఇక ట్రెపీజియం అని గుర్తుపెట్టుకోండి. ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజం. సమలంబ చతుర్భుజానికి కూడా ట్రెపీజియానికి కూడా లేవని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సమాంతర చతుర్భుజం అంటే మనందరికీ తెలుసు సమాంతర చతుర్భుజం ఎలా ఉంటుంది. ఈ సమాంతర చతుర్భుజం అనగానే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్స్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏవైనా 2 ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ అంటే దాని సరళ కోణము అని అంటారు. ఇట్లా ఇవన్నీ మీకు పారలల్ గ్రామ్కి సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి. ఇక ట్రెపీజియం అంటే మనందరికీ తెలుసు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రెపీజియం అనేది అంటే ఒక జత ఎదుటి భుజాలు సమానంగా ఉంటేనేమో దాన్ని ట్రెపీజియం అంటారు. 2 జతల ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటేనేమో దాన్ని సమాంతర. మీకు ఒక వీడియోలో ఫ్రెండ్స్ వీటన్నింటినీ బండగా కాకుండా లాజికల్గా గుర్తుపెట్టుకునేటటువంటి టెక్నికల్తో ట్రెపీజియాలు త్రిభుజాల మీద ఒక చిన్న వీడియో చేస్తా. ఆ వీడియోని కనుక మీరు చూస్తే అసలు ఇంతేనా, ఎంత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చా అనే విషయం చెప్తారు. విషం అంటేనేమో విషం, పాయిజన్ ఉండదు. చతుర్భుజం అంటేనేమో హెడ్, అంటే దానిలో ఉన్న టైప్స్ ఉండవు. ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్ చతుర్భుజాల్లో రకం నెక్స్ట్ ట్రెపీజియం తర్వాత సమాంతర చతుర్భుజం. అంటే ట్రెపీజియాల్లో స్టార్టింగ్లో ఉన్న 3 అనమాట. చతుర్భుజం, ట్రెపీజియం, సమాంతర చతుర్భుజం. ఆ 3ంటికి ఎట్టి పరిస్థితుల్లో సౌష్ఠవ అక్షరాలు ఉండవు. ఇక విషం అంటేనో పాయిజన్ ఉండదు. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి మిగతా వాటిని ఎలా గుర్తుపెట్టు. సమద్విబాహు త్రిభుజం అనుకుంటే చాలా మంది 2 అనుకుంటారు. ద్వి అంటే 2 సౌష్ఠవ అక్షరాలు ఉన్నాయని పట్టుకుని ఏం చేస్తారంటే 2 పెట్టేస్తారు. నో ఫ్రెండ్స్, సమద్విబాహు త్రిభుజం అంటే ఇలా మీకు బొమ్మ గీసాను ఇక్కడ చూడండి. ఏవైనా 2 భుజాలు సమానంగా ఉంటాయి. 2 భుజాలు సమానంగా ఉన్నప్పుడు ఒక సౌష్ఠవ అక్షరాన్ని గీయగలం కాబట్టి 1 అని గుర్తుపెట్టుకోండి. దీన్ని బండగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సమద్విలో వావొత్తుంది ఫ్రెండ్స్. వావొత్తు అంటే 1 అని గుర్తుపెట్టుకోండి. నేనైతే ఫ్రెండ్స్ గతంలో స్టార్టింగ్లో నేను అమనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్కి పోయినప్పుడు అక్కడ రెగ్యులర్గా డైలీ ఎగ్జామ్ పెడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. డైలీ ఎగ్జామ్ పెడుతూ ఉన్న టైంలో ఈ ఎగ్జామ్లో ఈ బిట్ నేను మిస్ చేయగలిగాను. నేను సమద్వి అనగానే తప్పక్కన నేను ఏం చేశానంటే 2 సౌష్ఠవ అక్షరాలను పెట్టాను. తర్వాత అరే అనుకున్నాను. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎలా అనుకో, సమద్విలో వా ఉంది కదా, వా అంటే 1 అని గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. లైఫ్లో మర్చిపోయే ఛాన్స్ లేదు. ఇట్లా దాంతోపాటు ఇంకేమైనా లాజికల్ గుర్తుంటాయేమని మా ఫ్రెండ్స్ అంతా మేము డిస్కషన్ చేస్తే ఈ రాంబస్సులు ఎన్ని ఉంటాయి అంటే రాంబస్సులు రా అంటే 2 ఇక 2 చూడండి. దీర్ఘ చతురస్రాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే ఒక దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమంతా కోర్సును క్రియేట్ చేస్తున్నాం. మాకు మేము దీర్ఘ చతురస్రంలో రా ఉంది, రా అంటే మళ్ళీ 2, రాంబస్సులో రా ఉంది, రా అంటే మళ్ళీ 2. చతురస్రము అంటేనేమో 4 భుజాలు ప్యారలల్గా ఈక్వల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ప్యారలల్ కాదు, ఈక్వల్గా ఉంటాయి. చతురస్రంలో 4 కాబట్టి 4. సమబాహు అంటేనేమో 3 భుజాలు ఈక్వల్గా, 3 సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ఆన్సర్ 3. అట్లా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. అంటే కొన్ని తర్వాత ఇక్కడ అర్ధవృత్తము ఫుల్ కంప్లీట్ వృత్తం అయితేనేమో అనంతం, అర్ధవృత్తం అయితేనేమో కేవలం 1 ఫ్రెండ్స్. అర్ధవృత్తంలో 1. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అర్ధ అంటేనేమో ₹1 అంటేనేమో 1/2 అని రాస్తాం కదా ఫ్రెండ్స్. అందులో కింద డినామినేటర్ పార్ట్ని ఎలిమినేషన్ చేస్తే 1 కదా ఫ్రెండ్స్. అట్లా కొన్ని ఇలా బండగా గుర్తుపెట్టుకోకపోతే ఎన్నో చదువుతా ఉన్నాం కదా ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఈజీగా అనిపించవచ్చు, కానీ సైకాలజీ, పిఐఈ, కరెంట్ అఫైర్స్, తెలుగు మెథడ్, తెలుగు గ్రామర్, ఆ కంటెంట్, ఇంగ్లీష్ గ్రామర్ టెక్స్ట్ ఏంది ఫ్రెండ్స్ ఇవన్నీ
ఓ సముద్రం కాదు మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం అంత సిలబస్ చదువుతూ ఉంటే ఇవన్నీ ఈ బుర్ర ఏం గుర్తుపెట్టుకుంటుంది. అట్లాంటప్పుడు ఇట్లాంటి లాజిక్స్ని యూజ్ చేసుకుంటే ఎగ్జామ్లో సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు అవే మనల్ని సేవ్ చేసేటటువంటి అవకాశం ఉందనేది నేను బలంగా నమ్ముతా ఫ్రెండ్స్. ఎట్లా ఇవన్నీ నేను రాసుకున్న ఆ రోజుల్లో చతురస్రం అంటే 4, సమబాహు త్రిభుజం అంటే 3, వృత్తం అంటేనో అనంతం ఫ్రెండ్స్. వృత్తం అంటే అనంతం, ఎందుకంటే వృత్తం సర్కిల్ గీసామంటే మోర్ దాన్ లైన్స్ అనమాట. సౌష్ఠవ రేఖలు ఎన్నో సిమెట్రిక్ లైన్స్ అంటారు ఫ్రెండ్స్. ఎన్నైనా సిమెట్రిక్ లైన్స్ మనం గీసుకోవచ్చు సౌష్ఠవ రేఖలు. నెక్స్ట్ ఇంకోటి కాప్రేకర్ స్థిరాంకం. కాప్రేకర్ స్థిరాంకం ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు చాలా మంది మా ఫ్రెండ్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ పెట్టారు. 6174 కాకుండా 7164 అనేసి కొంతమంది ఇది కూడా పెట్టినటువంటి మా మిత్రులు అప్పట్లో మేము గమనించి దీన్ని కూడా కోడ్ని అప్లై చేద్దామని ఏం చేసామంటే ఫ్రెండ్స్, కాప్రేకర్లోనే ఇలా రాసాం. కాప్రేకర్లో ఇలా రాసాం. ఈ జోన్ కాకదీరం అయితే కాలో 6 కనబడుతుంది మన అందరూ. ఇది 6 ఇది 6 అని గుర్తుపెట్టుకోవాలి. లేదా కానే మీరు ఏం చేస్తారంటే కానే ఇలా కలిపారనుకోండి కానే 6 ఇలా కనిపిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. కాప్రేకర్. మరి 4 ఎలా గుర్తుపెట్టు, ప్రే అంటేనేమో పా అనేది వస్తుంది కాబట్టి 4 అని గుర్తుంది. అట్లా కొన్ని 6 అనమాట. కాప్రేకర్లో కా అంటేనేమో 6, ప్రే అంటే స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ గుర్తుంటే ఆటోమేటిక్గా గుర్తుంటుంది. అంతేగా ఈ 6 మధ్యలో 7 అంటేనేమో 7లో 1 పోతే 6 అన్నట్లు రకరకాల అంటే స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే అదాపుగా కాప్రేకర్ స్థిరాంకం అనేది ఈజీ ఫ్రెండ్స్. అందులో ఇక తర్వాత మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ అన్న. జాన్ తన గడియారాన్ని 30 రూపాయలకు అమ్మగా 14% నష్టపోయారు. అయినా జాన్ గడియారాన్ని ఇది ఇంతకుముందు మీకు చెప్పా ఫ్రెండ్స్, ఈజీ వేలో ఫటాఫట్ చేయొచ్చు. అయినా సరే మళ్ళీ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇది పెద్ద కష్టమైంది ఏం కాదు. జాన్ తన గడియారాన్ని ఏం చేసిందంటే 30 రూపాయలకు అమ్మగా 14% నష్టపోయాడు. అంటే 100లో నుంచి 14 తీసేయాలి. అంటే ఇది 13 రూపీస్ కాదు ఫ్రెండ్స్, ఇది 301 రూపాయలకు అమ్మగా 301 రూపాయలు అంటే 301 రూపీస్కి అమ్మగా దాన్ని ఏం చేశాను నేను 301 రూపీస్కి అమ్మితే 4% లాస్ కాబట్టి 86 రాశాను. ఎంతకు కొన్నాడు అంటే మరి 100 అనుకోండి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ప్రైస్ కానీ మార్కెట్ ప్రైస్ కానీ మనల్ని కనుక్కోమని అంటే వాటిని 100% అనుకోండి. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అంటే మనం కొనేది 100, మార్కెట్ ప్రైస్ అన్న 100 అనుకోండి మీరు అంతే. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు కాబట్టి 100కి ఎంత. దీన్ని మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, జనరల్గా మనం ఏం చేస్తాం 100/100/86 × 30 అని రాస్తాయి. కొట్టు వేతలు కటింగ్. మ్యాథ్స్ వాళ్ళు అంటే టకటకగా ఇది కొట్టేస్తారు. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొట్టేయాలంటే ఇక్కడ టేబుల్ ఇక్కడ కట్ చేస్తారు, మళ్ళీ ఈ టేబుల్ ఇటు కూడా పోయిద్దాం అనుకుంటారు ఫ్రెండ్స్. అసలే కన్ఫ్యూజ్. ఈ కన్ఫ్యూజ్లో ఈ కటింగ్ కన్ఫ్యూజ్. ఇదంతా అవసరం. డిజిటల్ సమ్ యూజ్ చేసుకోరాదని ఫ్రెండ్స్, మనకి ఎటువంటి కటింగ్ అవసరం లేదు కదా. డిజిటల్ సమ్ యూజ్ చేసుకుని ఫటాఫట్ అంతే. కావాలంటే డిజిటల్ సమ్ నేను యూజ్ చేస్తాను చూడండి. 100 అంటేనా పైన న్యూమినేటర్లో 1 ఉంటుంది ఫ్రెండ్స్. డినామినేటర్లో 86 అంటేనేమో 14 కదా 8 6 14. 14 యొక్క డిజిటల్ సమ్ మళ్ళీ ఎంత అంటే 14 అంటే 5 ఇంటూ పైన 3 + 1 అంటేనేమో ఫ్రెండ్స్ ఎంత ఇక్కడ 4. ఎస్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ డిజిటల్ సమ్ ఎలా వచ్చింది 4/5 వచ్చింది ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రాక్షన్ రూపంలో ఉన్నప్పుడు డిజిటల్ సమ్ని మరి ఫిక్స్డ్గా ఒక నెంబర్గా మార్చేటప్పుడు ఏం చేయాలంటే ఇంటూ పెట్టుకొని ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనకి డినామినేటర్లో 1 వచ్చేటట్టు చేసుకోవాలి. డినామినేటర్లో 1 రావాలి ఫ్రెండ్స్. 1 రావాలంటే 2తో మల్టిప్లై చేసామనుకో 2/2 చేసామనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 5 2 జార్ ఎంత ఫ్రెండ్స్ 10 కదా డినామినేటర్లో. 10 యొక్క డిజిటల్ సమ్ ఎంత 1 కదా. అలా అంటే ఇక్కడ చూడండి 4 2 జార్ 8/5 2 జార్ అంటేనేమో 10 అంటేనేమో డినామినేటర్ 1 రాసిన ఒకటి రాయిపోయాను. అంటే మనకి 8 వచ్చింది. అంటే ఆప్షన్లో ఎక్కడైతే డిజిటల్ సమ్ 8 ఉంటుందో అది రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఆప్షన్లో 8 ఆడుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి క్లియర్గా ఉందో 5 3 5 8 రైట్ ఆన్సర్, మిగతావి రాంగ్ ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు దాన్ని చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో చెప్పా ఫ్రెండ్స్. ఇట్లా మిగతా ఇవన్నీ ఎగ్జామ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ అంతా గత 2008 2009లో జరిగినటువంటి డిఎస్సి పేపర్లో ఉన్నటువంటి బిట్స్ని మీకు ఇక్కడ చెప్పా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంకా కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్, ఇట్లా మీకు చూపిస్తాగండి. ఇది ఒకటి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని గతంలో మీకు ఒక వీడియోలో చేశాను నేను, డిస్ప్లేస్మెంట్ వాల్యూ అని అంటారు. ఇట్లాంటి మోడల్ ఎగ్జామ్లో ఫుల్గా అడుగుతున్నాడు చాలా. మీరు చూడండి ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లో ప్రతి సెషన్లో ఈ బిట్ వస్తూనే ఉంటుంది. A = 3x² - 2xy + y², B = 5x² - 3xy - 2y², దెన్ 5a - b కి సమానమైనది అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇక మ్యాథ్స్ వాళ్ళంటేనేమో 5ని ఏతో మల్టిప్లై చేస్తారు. ఈ 5ని ఏతో మల్టిప్లై చేసి ఫటాఫట్ కింద వేసి సబ్ట్రాక్షన్ చేసి గుర్తులు మార్చి టక్ రాసేస్తారు. ఓకే, మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు అవన్నీ చేయాలంటే ఫ్రెండ్స్ మైనస్తో సెపరేట్ చేసేటప్పుడు మైనస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుందా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందా, ఏది ఏమవుతుంది, ఇది ఏమవుతుంది, అది ఏమవుతుంది, టైం అయిపోతుంది. నీకు అంతే ఫ్రెండ్స్. దీన్ని వదిలేసి లేదా రివ్యూలో పెట్టుకొని బిట్టు అమ్ము ఈ కంగారంతా వద్దు ఫ్రెండ్స్. దీనికోసం మనం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లాజిక్ మనం బిట్టు పోగొట్టే అవకాశం చేయొద్దు ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా కసిగా కనుక లాజిక్స్ని పట్టుకుంటే మ్యాథ్స్ వాళ్ళకంటే ఫాస్ట్గా మీరు ఉంటారు ఫ్రెండ్స్. అది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి తెలిసింది. దీన్ని ఎట్లా చేయాలంటే చాలా ఈజీ వేలో ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో జెడ్ ప్లేస్లో మీరు 1 అనుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్లో 1 అనుకున్నారనుకోండి ఏమవుతుంది, ఇక్కడ 3 ఫ్రెండ్స్, ఇది 3 ఉంటుంది. ఇక్కడ 3 - 2 అంటేనేమో 1, 1 + 1 అంటేనేమో 2, అంటే A = 2. మరొకసారి ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా. A = 2 వచ్చింది ఫ్రెండ్స్. ఎట్లా
3 - 2 అంటేనేమో 1 1 ప్లస్ ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 2 a = 2. b వాల్యూ ఎంత వస్తుందో చూద్దాము. 5 లో నుంచి 3 పోతేనేమో 2 2 లో నుంచి 2 పోతే 0 b = 0. అంటే a వాల్యూ 2 వచ్చింది, b వాల్యూ ఇక్కడ ఇంతవరకు రాస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంది 5a - b అంటే 5 × 2 కదా ఫ్రెండ్స్. 5 2 జార్ ఎంత అంటేనేమో 10 మైనస్ b అంటే ఆల్రెడీ 0 అంటే 10 ఫ్రెండ్స్. ఎక్కడైతే మనకు ఆన్సర్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎక్కడైతే 1 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు 10 వస్తుందో అదే రైట్ ఆన్సర్. 10 రావాలి ఇక్కడ, ఇది రైట్ ఆన్సర్. కావాలంటే క్లియర్ చూడండి. ఇక్కడ ఇది -7 + 7 క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్. 10 కదా వచ్చింది, డైరెక్ట్ మనకు ఆన్సర్ తెలిసిపోయింది. అంటే ఇట్లాంటి మోడల్ ఇచ్చినప్పుడు ఏమీ లేదు ఫ్రెండ్స్. x = 1 రాయండి, y = 1 రాయండి, z = 1 రాయండి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 1 రాయండి, ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. ఆప్షన్లో అదే ఎక్కడైతే వస్తుందో అది రైట్ ఆన్సర్. చూడండి ఎంత కన్ఫ్యూజ్ కానవసరం లేదు, సబ్ట్రాక్షన్ చేయనవసరం లేదు, యాడ్ చేయనవసరం లేదు, మల్టిప్లికేషన్ చేయనవసరం లేదు, అసలు కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఇట్లా కొన్ని లెక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మీకు చాలా 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 ఇవి లెక్క చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక లెక్క ఒక క్రమవృత్తాకార స్తూపం యొక్క భూ వ్యాసార్థం 7 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు 14 సెంటీమీటర్లు అయినా దాని ప్రక్కతల వైశాల్యం ఎంత అన్నాడు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు ఇంత ముందే చెప్పాను నేను. ఒక వృత్తాకారంకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏది ఇచ్చినా, అది కోన్ ఇచ్చినా, సిలిండర్ ఇచ్చినా, స్ఫీర్ ఇచ్చినా, సర్కిల్ ఇచ్చినా, రోలర్ ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే వైశాల్యం అంటే ఏరియా కనుక్కో అన్నప్పుడు 11 టేబుల్ పోయేది రైట్ ఆన్సర్. దీన్ని చేయొచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా ఏంది, స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం అంటే మనందరికీ తెలుసు 2πr/h అనే ఫార్ములా వాడతాం. స్తూపానికి సంబంధించి 3 ఫార్ములాస్ ఉంటాయి. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణ తల వైశాల్యము, స్తూపం యొక్క ఘనపరిమాణం. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం 2πr/h, స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 2πr × h + r, స్తూపం యొక్క ఘనపరిమాణం 5r²h. ఇవన్నీ ఫార్ములాస్ వచ్చు, ఇవన్నీ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. లాజికల్గా మాక్సిమం చేసేయచ్చు. 11 టేబుల్ ఎక్కడ పోతుంది, మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం చూడండి. 11 టేబుల్ పోయేటటువంటి ఆప్షన్ ఆడని చూద్దాం. ఇది 11 టేబుల్ పోదు. ఎట్లా, ఈ 6 + 5 అంటేనేమో 11 ఫ్రెండ్స్. 6 + 5 11, 11 = 1 అవుతుందా? కాదు. 6 + 6 ఎంత ప్లస్ 12 ఫ్రెండ్స్. 12 = 1 అన్నాడు కాదు, కానీ 12 లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ అంటే 12 - 1 అంటే 11. ఆ గ్యాప్ అనేది 11 టేబుల్ పోతే 11 టేబుల్ పోయినట్టే రైట్ ఆన్సర్ ఇది. అంటే ఇది 11 టేబుల్ పోదు, 11 టేబుల్ పోదు, పోయే అవకాశం ఇవ్వడు ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాడు కాబట్టి అట్లా అనమాట. ఇవన్నీ ఉన్నాయి, మీకు ఇవన్నీ చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, x² + 1/x² = 23. దెన్ x + 1/x వాల్యూ అన్నాడు అనుకోండి, దీన్ని కంటి చూపుతోనే చేయొచ్చు. దీన్ని ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈ 23కి +2ని యాడ్ చేయండి. +2ని యాడ్ చేస్తే ఫ్రెండ్స్ నాకు 25 వచ్చింది. ఈ 25 యొక్క స్క్వేర్ రూటే ఆన్సర్. అంటే 25కి 25కు వర్గమూలం స్క్వేర్ రూట్ 5 కాబట్టి 5 రైట్ ఆన్సర్. ఇట్లాంటి లాజిక్స్ ఉన్నాయి, నేను చెప్తా. ఇప్పుడు వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్, మరొక వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ మీకోసం పీడిఎఫ్గా చేశాను. ఇంకా చూడండి, ఇవన్నీ చెప్దామని వీటన్నిటిని కూడా పీడిఎఫ్గా చేశాను. ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీకు చెప్తా ఫ్రెండ్స్. టైం అనేది మరి ఎక్కువ టైం ఉంది కాబట్టి చూడండి, ఇదంతా అదే. ఇది చూడండి, ఇక్కడ x², ఇక్కడ చూడండి, ఇక్కడ x² + 1/x² = 2. దెన్ x³ + 1/x³ విలువ ఎంత అన్నాడు ఫ్రెండ్స్. దీన్ని అంతే, x² + 1/x² అనగానే మీకు ఇంతకుముందు చెప్పినట్టు దీనికి ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ 2ని యాడ్ చేయండి. 2ని యాడ్ చేస్తే 4 వస్తుంది. 4కి స్క్వేర్ రూట్ అంటే 2 అంటే x + 1/x = 2 వచ్చింది. ఇక దీన్ని బట్టి మీరు x³ + 1/x³ రాయాలనుకోండి ఫ్రెండ్స్, ఏమీ లేదు. దీన్ని ఏం చేస్తారంటే a³ - 3 × 3లో సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే 2³ - 3 × 2 రాసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఇంకోటి చూడండి, కారణాంకము అన్నాడు ఫ్రెండ్స్. ఇది చాలా రెగ్యులర్గా అడుగుతున్నటువంటి మోడల్. 8a³ - 125b³ ఒక కారణాంకము ఫ్యాక్టర్. హౌ మచ్ ఫ్యాక్టర్ అన్నాడు. జనరల్గా అయితే మ్యాథ్స్ వాళ్ళు అయితే దీని ఏం చేస్తారంటే 2a³ - 5b³ రాస్తాం. a³ - b³ ఫార్ములా ఉంటుంది. a³ - b³ అంటే a - b × a² + ab + b². ఫార్ములా అంతా చేసుకుంటూ పోతే ఫ్రెండ్స్ టైం తింటుంది, ఆన్సర్ వస్తుంది, కానీ టైం అయిపోతుంది. అదంతా ఎందుకు ఫ్రెండ్స్, మనకు ఒక మెథడ్ చెప్పా కదా నేను. a = 1 రాయండి, b = దీన్ని డిస్ప్లేస్మెంట్ మెథడ్ అంటారు. అంటే a = 1, b = 1, x = y = z = a = b = 1 1 ఎక్కడైనా 1 రాయండి. అంటే మనం ప్రాబ్లంలో 1 రాయండి, మనకు ఆన్సర్ వస్తుంది. అదే ఆన్సర్ ఆప్షన్లో ఎక్కడైతే వస్తుందో అదే ఆన్సర్. అంతే, దానికోసం మీరు చేయాల్సిన పని ఏమి లేదు. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యాసార్థం అన్నాడు కదా. ఒక త్రిభుజం యొక్క వైశాల్యం 616 సెంటీమీటర్లు. ఆ త్రిభుజ వైశాల్యం వృత్తం యొక్క వైశాల్యం సమానమైన ఆ వృత్త వ్యాసార్థము అన్నాడు. వ్యాసార్థం అంటే 7 టేబుల్ పోయేది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. 7 టేబుల్ ఎక్కడ పోయింది చూడండి. 7 టేబుల్ ఇక్కడ పోతుంది, 7 టేబుల్ ఎక్కడ పోయింది, 7 టేబుల్ ఎక్కడ పోతుంది. అంటే కనీసం ఒక ఆప్షన్ అన్నా మనం ఎలిమినేషన్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మన అదృష్టం కొద్దీ ఇక్కడే ఇవ్వచ్చు కదా, అట్లా అనమాట. అట్లా మీరు వీటన్నిటిని మన లెక్కల రూపంలో నెక్స్ట్ చేద్దాం. ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మీకు దీంతో ఒక డౌట్ క్లారిటీ. ఒక స్తూపం యొక్క ఘనపరిమాణము 308 సెంటీమీటర్ల3, దాని ఎత్తు అంటే హైట్ 8 సెంటీమీటర్లు. దెన్ దాని యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత అన్నాడు ఫ్రెండ్స్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, స్తూపము అనగానే ఇలా ఉంటుంది సిలిండర్, దానికి ఒక సర్కిల్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అడిగినా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. బండగా 11 ఏరియా అడిగితే మాత్రము 11 టేబుల్ పోయేది. 11 టేబుల్ ఆడింది చూడండి. 11 టేబుల్ పోయేది. ఇక్కడ 6 1 అంటేనేమో 7 = 0 పోదు. 2 + 1 అంటేనేమో 3 = 5 పోదు. ఈ 4 + 2 అంటేనేమో 6 = 1 పోదు. ఇక్కడ చూడండి 6 1 అంటేనేమో 7 = 7 పోతుంది కదా. అంటే పోయేది ఒకటే ఇచ్చాడు కదా, ఒక 2 3 ఇవ్వాలి. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అనుకూలంగా ఇవ్వాలి కదా ఫ్రెండ్స్. ఎస్,
అందుకని మ్యాథ్స్ వాళ్ళు ఓవర్గా ఆలోచించి మిస్టేక్లు బాగొట్టుకోవద్దు ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, అది నిత్య సత్యం. వాళ్ళు కొద్ది మొత్తంలోనే ప్రిపేర్ అవుతారు, సింపుల్గా ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్లో కరెక్ట్గా ఆన్సర్లు పెట్టి వాళ్ళే జాబులు కొడుతున్నారంటే ఇది నిజం అనమాట. నెక్స్ట్ ఇట్లా చాలా ఉన్నాయి, అవన్నీ చేసుకుంటూ పోదాం ఫ్రెండ్స్. ఇవన్నీ కోణాలు కానీ 5:2 కోణాలు, నిష్పత్తిలో ఉన్నటువంటి కోణాలు ఏంటి ఇప్పుడు చూడండి. ఇట్లాంటి లెక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్గా ఇప్పుడు ఒక చతుర్భుజంలో కోణం 70 డిగ్రీలు, మిగిలినటువంటి 3 కోణాలు 5:6:7 నిష్పత్తిలో ఉన్న ఆ కోణాలు అన్నాడు. ఏమీ లేదు ఫ్రెండ్స్. 5:6:7 అంటేనేమో ఉన్నటువంటి 4 ఆ 3 ఆప్షన్లో పోయేదే ఆన్సర్. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. పీడిఎఫ్ మీకు ఇవన్నీ చెప్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇవన్నీ ఇవన్నీ అవసరం లేదు. నేను ఏం చెప్తాను ఫ్రెండ్స్. ఒక అర్ధవృత్తం మీకు చుట్టుకొలత 144 సెంటీమీటర్, దాని ఏరియా అర్ధవృత్తం అన్న వృత్తానికి సంబంధించే కాబట్టి ఏరియా అడిగితే మాత్రం 11 టేబుల్ పోయేదే. ఇవన్నీ ఎగ్జామ్లో అడిగినటువంటి వాటిని మీకు పీడిఎఫ్తో పెట్టా ఫ్రెండ్స్. ఇంకెక్కడే పెట్టలేదు. ఏపీ డిఎస్సీలో అడిగినటువంటి బిట్స్ ప్రీవియస్ పేపర్ అది. ఎస్ ఇక్కడ చూడండి, మీరు ఇది 11 టేబుల్ పోయేది కాదా చూడండి ఒకసారి. 2 + 2 అంటేనేమో 4, 4 = 2, 3 + 1 4 రైట్ ఆన్సర్. మిగిలిన 3 కావు. ఇట్లా మిగతా అన్ని కూడా ఫ్రెండ్స్, మిగతా అన్ని మీకు చెప్పడానికి ఇది కూడా చూడండి, ఇది కూడా మీకు చెప్పే కదా ఫ్రెండ్స్. ఇట్లాంటి లెక్కలు రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు కదా. ఏం లేదు ఇక్కడ x = y = z = 1 అని సబ్స్టిట్యూషన్ చేయండి. లేదా ఎక్కడైనా a = b = c = 1 అని సబ్స్టిట్యూషన్ చేయండి. ప్రాబ్లంలో 1 సబ్స్టిట్యూషన్ చేయండి, అదే ఆన్సర్. ఆప్షన్లో కూడా 1 సబ్స్టిట్యూషన్ చేస్తే అదే వస్తే అదే ఆన్సర్. ఈజీ వేలో ఇట్లా ఇవన్నీ అంతే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ మీకు మరొక స్తూపం యొక్క వ్యాసార్థము మరి ఎత్తులు 3:2 నిష్పత్తిలో కలవు. దాన్ని కొంచెం పెద్దగా చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత ఈజీగా చేయొచ్చు. దీన్ని మ్యాథ్స్ వాళ్ళు దీన్ని ఓవర్గా చేస్తూ ఉంటారు. ఏం అవసరం లేదు, కొన్ని లాజిక్స్ని అప్లై చేయండి ఫ్రెండ్స్. మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా. ఓ స్తూపం యొక్క వ్యాసార్థం అంటే రేడియస్, దాని యొక్క హైట్ 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. ఎత్తు దాని హైట్ 14 సెంటీమీటర్లు అయినా దాని వాల్యూమ్ అడిగాడు ఫ్రెండ్స్. వాల్యూమ్ అంటే ఘనపరిమాణం అడిగాడు. ఘనపరిమాణము అన్న వైశాల్యము అన్న ఫ్రెండ్స్ 11 టేబులే. మరొక్కసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వైశాల్యం అడిగినా ఘనపరిమాణం అడిగినా కూడా 11 టేబుల్. ఎందుకంటే ఇవన్నీ ఓకే. వైశాల్యం అంటేనేమో లెంత్ ఇంటూ బ్రెడ్త్, వాల్యూమ్ అంటేనేమో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ వస్తుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏది అడిగినా 11 టేబుల్ పోయేది. 11 టేబుల్ పోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్ పోయింది, రెండో ఆప్షన్ పోదు, కావాలంటే మూడోది పోదు, నాలుగోది పోదు. ఒకవేళ ఇక్కడ వాడు రేడియస్ అడిగాడు అనుకోండి ఫ్రెండ్స్, 7 టేబుల్ పోయేది. ఖచ్చితంగా అలా పోయే అవకాశం ఒక్కటే ఇస్తాడు ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇస్తాడు కాబట్టి అనమాట. ఇట్లా ఇవన్నీ ఒక సమగానం యొక్క సంపూర్ణతల వైశాల్యము 1536 1536 సెంటీమీటర్ల స్క్వేర్ అయినా దాని ప్రక్కతల వైశాల్యము అన్నాడు ఫ్రెండ్స్. ప్రక్కతల వైశాల్యము అన్నాడు. ఇట్లా ఇవన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీకు తర్వాత చెప్తా. ఇక్కడ చూడండి ఒక ప్రాబ్లం ఇచ్చాడు, ఇదొకటి. దీంతో ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం. సమాంతర చతుర్భుజం యొక్క 2 భుజాలు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని చుట్టుకొలత 56 సెంటీమీటర్లు అయినా ఆ 2 భుజాల పొడవులు అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, దీనికోసం డీప్గా ఆలోచించిన అవసరంలా లెక్కలో ఇచ్చిందే మనం కనుక్కోవాలండి. సమాంతర చతుర్భుజం యొక్క 2 భుజాలు 4:3 అన్నాడు. మళ్ళీ అవే భుజాలు అడిగాడు. అంటే మనకు ఆల్రెడీ 2 భుజాల నిష్పత్తి ఇచ్చి అవే 2 భుజాలు కనుక్కోమన్నాడు. అంటే అర్థమేంటి ఫ్రెండ్స్, ఆ భుజాల నిష్పత్తి ఏ ఆప్షన్లో పోతుంది అదే రైట్ ఆన్సర్. అంటే ఫస్ట్ భుజం నిష్పత్తి 4 కాబట్టి ఫస్ట్ దాంట్లో 4 పోవాలి. ఇది చూడండి, 4 4 16 పోయింది. 4 అనేది 18లో పోదు, అంటే ఇది కాదు. 4 అనేది 14లో పోదు, ఇది కాదు. 4 అనేది 15లో పోదు, ఇది కాదు. ఎస్, 4 అనేది 16లో పోతుంది, 3 అనేది 12లో పోతుంది. కాబట్టి ఇదే రైట్. అంటే లెక్కలోని ఆన్సర్లో దొరికేటటువంటి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. మీకు మళ్ళీ మీకు వీడియోలో చేస్తా ఫ్రెండ్స్.